Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. 7 வருடத்துக்கு பிறகு மீண்டும் இங்கு வர இயேசு கிருபை செய்தார். గత 7 సంవత్సరాల తర్వాత మరలా నేను మీ మధ్యలోకి రావడానికి ప్రభు సహాయం చేశారు. సింగపూర్లో இந்த கோவிட் வந்த பொழுது సింగపూర్లో కోవిడ్ ఉన్నప్పుడు எல்லாரையும் ஊசி போட சொன்னாங்க. చాలా మందిని ఇంజెక్షన్ చేయించుకోమని చెప్పారు. இயேசு என்ன ஊசி போட வேணாம், நான் உனக்கு பாதுகாப்பு கொடுப்பேன்னு சொன்னாரு. నీకు వైద్యం అవసరం లేదు, నేను మీకు స్వస్థతని ఇస్తానని ప్రభు చెప్పాడు. அதனால ரொம்ப கஷ்டப்பட்டோம். నేను చాలా ఇబ్బందులు పడ్డా. నేను 2 வருஷம் ஷாப்பிங் மால்லாம் போக முடியல. 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళలేకపోయా. నేను எங்கேயும் ஃப்ளை பண்ண முடியல, ఎక్కడ ప్రయాణం చేయలేకపోయా. నేను ஆனா இது வரைக்கும் ఇప్పటి వరకు కోవిడ్ வரல. హల్లెలూయా. కోవిడ్ రాకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. Praise the Lord. Praise the Lord. சில வேளைகளில் நம்ம இயேசுவை நேசிக்கும் பொழுது దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు சோதனைகள் வரும், అనేక శ్రమలు వస్తాయి. ஆனா நம்ம ஆண்டவரை நம்பிக்கிட்டே இருக்கணும். మనం దేవుని నమ్ముకున్నాం గనుక கர்த்தருக்கு அவர் குரலை கேட்டுக்கிட்டே இருக்கணும். ఆయన స్వరాన్ని మనం వింటానే ఉన్నాము గనుక இன்று உள்ள செய்தி நீங்க காலையில் தான் தயார் பண்ண. ఈ రోజు వర్తమానం ఈ ఉదయకాలం దేవుడు నాకు దయచేశారు. இந்த செய்திக்காக சிங்கப்பூர்ல அநேக சைனீஸ் பாஸ்டர்ஸ் கூட ஜெபிக்கிறாங்க. చాలా మంది చైనాలో చైనీస్ పాస్టర్స్ అంతా సింగపూర్ లో ప్రార్థన చేస్తున్నారు. நேற்று ஒரு பாஸ்டர் சொன்னாரு, வீடியோலாம் எடுத்து அனுப்புங்கன்னு சொன்னாரு. నిన్న ఒక దైవజనులు చెప్పారు, ఇక్కడ జరిగే కార్యక్రమాలని వీడియో తీసి మాకు పంపండి అన్నారు. நான் சொன்னேன், இங்க வந்து இன்டர்நெட் கனெக்ஷன் நோ குட். ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అంత అనుకూలంగా ఉండదు. హోలీ స్పిరిట్ కనెక్షన్ వెరీ గుడ్. కానీ పరిశుద్ధాత్మ యొక్క సంచరించే అనుభవాలు ఇక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పాను. సింగపూర్లో ఇంటర్నెట్ కనెక్షన్ వెరీ గుడ్. సింగపూర్లో ఇంటర్నెట్ బాగుంటుంది, కానీ హోలీ స్పిరిట్ కనెక్షన్, హోలీ స్పిరిట్ యొక్క సంచారం అనేది அவங்க பாடு பண்ணும். వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. காலையில தான் தயார் பண்ண. నేను ఉదయకాలమే దేవుడు నాకు ఈ వర్తమానాన్ని దయచేశారు. షేప్ பண்ண கூட டைம் இல்ல. నాకు షేవ్ చేసుకునే సమయం కూడా దొరకలేదు. இந்த கடைசி நாட்களிலே, ఈ అంత్య దినములలో பல வகையான உலக சம்பவங்கள் நடக்கும். పలు విధమైన లోక సంబంధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ஒன்னு பயோ வார்ஃபேர், அதாவது மருந்து மூலமா மக்களை கொல்றது. ఒక వైపున బయో వార్ అంటారు, అంటే మెడిసిన్ ద్వారా యుద్ధాలు జరుగుతూ ఉంటది. కోవిడ్ வந்து ஒரு பயோ லேப்ல தயார் செய்த கிருமி. కొంతమంది అంటారు కోవిడ్ కూడా మరి ఒక బయో వార్కు సంబంధించిన ఒక వ్యాధి అనే చెప్తున్నారు. அந்த மாதிரி வரும் பொழுது, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్స్ மருந்து கண்டுபிடிக்கிறதுக்கு முன்னால ரொம்ப பேர் இறந்து போயிடுவாங்க. నా డాక్టర్స్ మెడిసిన్ కనుగొనే లోపల వేల మంది లక్షలాది మంది చనిపోతుంటారు. இன்னொன்று కடைசி కాలంగల్ల, ఇంకా అంత్య దినములలో సైబర్ వార్ఫేర్, இந்த உங்களுடைய இன்டர்நெட் எல்லாம் அட்டாக் பண்றது, అదే ఇంటర్నెట్ అంతా కూడా ఏంటంటే ఆక్రమించుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. రాணுవத்தில் உள்ள கருவிகள்லாம் அட்டாக் பண்றது, యుద్ధాన్ని గురించిన వివరాలు వాటి యొక్క వ్యూహాన్ని అంతా ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంటుంది. அப்படிப்பட்ட இது வரும்னு நம்ம புரிஞ்சுக்கொள்கிறோம். అలాంటి ఒక పరిస్థితులు వస్తాయని మనం గుర్తుపట్టాలి. இன்னொன்று, இந்த கடைசி நாட்களிலே, ఈ అంత్య దినములలో இந்த ஃபேக் நியூஸ், இந்த దుష్ట ప్రచారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ వాంగ, ఇన్ఫర్మేషన్ యుద్ధాలని చెప్తా ఉంటారు. இந்த வியாதி வந்தா மருந்து தான் குணமாக்க முடியும்னு சொல்லுவாங்க. రోగాలు వస్తే పలానా మెడిసిన్ ద్వారానే స్వస్థత పొందుతామని చెప్తా ఉంటారు. యేసు మருந்து ఇல்லாம గుణమాக்குవాని யார சொல்ல மாட்டாங்க. కానీ యేసయ్య ద్వారానే స్వస్థత పొందుతామని ఎవరు చెప్పలేకపోతున్నారు. నా కోవిడ్ ஊசி போடாதப்ப எல்லாம் என்ன திட்டுனாங்க சொந்தக்காரங்களா. నేను కోవిడ్ ఇంజెక్షన్ వేసుకున్నప్పుడు చాలా మంది నన్ను రకరకాలుగా అన్నారు. ஆனா எனக்கு యేసు போட வேணாம்னு சொல்லிட்டாரு. కానీ నాకు దేవుడు చెప్పాడు, నేను నిన్ను స్వస్థపరుస్తానని. அவருக்கு தான் நம்ம கீழ்ப்படியணும். అందుకే నేను దేవునికి లోబడ్డాను. அப்ப இந்த கடைசி காலங்கள்ல, ఈ అంత్య దినములలో நம்ம ரொம்ப ஜபிக்கிற காலங்கள் இது. ఇది అంత్య దినం కనుక మనం అత్యధికంగా ప్రార్థన చేయాలి. இன்னொரு ஸ்பிரிச்சுவல் வார்ஃபேர், ஆவிக்குரிய போராட்டம்னு ஒன்று உண்டு. మన జీవితాలు ఆత్మీయ పోరాటాలు అనేది ఒకటి ఉన్నది. బైబిల్లో యేసు வந்த பொழுது, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక వ్యాధిகள், అనేక విధమైన వ్యాధిగ్రస్తులు, இந்த பலவீனப்படுத்துற ஆவி கொடுத்தது, ஸ்பிரிட் ஆஃப் இன்ஃபர்மிட்டி, బలహీనపరచు ఆత్మ అనేకులకి రకరకాలమైన రోగాలను తీసుకొచ్చాయి. அப்புறம் அன்க்ளீன் ஸ்பிரிட், அசுத்த ஆவி, అపవిత్రమైన ఆత్మలు, அப்புறம் డీమన్స్, దురాత్మ శక్తులు, இதெல்லாம் பைபிள்ல இருக்கு. ఇవన్నీ కూడా బైబిల్లో మనం గమనిస్తున్నాం. యేసుவை பார்த்ததும் అలరి ఓడినది. ఎప్పుడైతే యేసు ప్రభుని అవి చూసాయి అవన్నీ భయపడి పారిపోయాయి. அதனால இந்த கடைசி நாட்களிலே, ఈ అంత్య దినములలో
நாம் வியாதி வராதபடிக்கு మనం వ్యాధిగ్రస్తులుగా మారకుండా ఉండనట్లు நம்ம கர்த்தரே நம்பணும். మనం దేవుని నమ్మాలి. உபாகமம் 34 அதிகாரம் 7 வசனம் எனக்கு ரொம்ப பிடிச்ச பழைய ஏற்பாட்டில் உள்ள வசனம். బైబిల్లో ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనం. 34వ అధ్యాయం 7వ వచనం నాకు ఎంతో ప్రియమైన వచనం అది. వాసింగ. Moses was 120 years old when he died. His eye was undimmed and his vigor was unabated. 34వ అధ్యాయం 7వ వచనం. 7 సారీ. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరం గలవాడైను. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. பாருங்க, மோசே 90ஆம் சங்கீதத்துல என்ன எழுதி இருக்கிறாரு? మోషే 90వ కీర్తనలో ఏమని చెప్పారంటే మనిదர்கள் 70-80 வருஷம் தான் வாழ்வாங்கன்னு எழுதி இருக்கிறாరు. మనుషుడు 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారని చెప్పారు. ஆனா மோசே 120 வருஷம் வாழ்ந்தார். కానీ మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికారు. బైబిల్ இன்னொன்னு படிக்கிறோம். బైబిల్లో మనం ఇలా గమనిస్తాము. కాలేబు 85 వయసుல, కాలేబు 85 సంవత్సరాల వయసు గలవాడై ఉన్నప్పుడు 40 వయసు బలం வந்தது. 40 సంవత్సరాలు ఎంత బలం ఉండేదో అంత బలం ఉండేది. కాలేబుకి அப்படிப்பட்ட బలం బైబిల్లో படிக்கிறோம். కాలేబుకి సంబంధించిన బలం గురించి బైబిల్ మనం చదువుతాం. இஸ்ரவேல் மக்கள், ఇశ్రాయేలు ప్రజలు వనాంతరத்துல అరణ్యములో எவ்வளவோ நடந்தாங்க, ఎంతో ప్రయాణం చేశారు. ஆனா அவங்க கால் வீங்கலன்னு వాళ్ళ కాళ్ళు వాసిపోలేదని రాయబడి ఉంది. அவங்க கால்ல புண்ணு வரலன்னு వాళ్ళ కాళ్ళలో గాయం కూడా ఏర్పడలేదు. இதெல்லாம் எப்படி நடந்தது? ఇవన్నీ ఎలా జరిగాయి? இது கர்த்தருடைய பிரசன்னம் அங்க இருந்தது. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండేది. நான் இப்ப 69 వయసు, எனக்கு 69 వయసు. இப்ப అయ్యగారికి 69 సంవత్సరాల వయసు. కర్తరుடைய கிருபையினால, దేవుని కృప వలన ஒரு வியாதி இல்லாதபடி నాకు ఏ వ్యాధి రాకుండా ప్రభు కాపాడుతా ఉన్నాడు. காத்துக்கொண்டார். హల్లెలూయా. యేసయ్య నన్ను కాపాడుతా ఉన్నారు. హల్లెలూయా. அப்பப்ப வியாதி வரும், அப்பப்ப ஏதாவது అప్పుడప్పుడు ఏదైనా బలహీనతలు వస్తా ఉంటాయి. ஆனா ஜெபிக்கும் பொழுது அது மறைந்து, కానీ ప్రార్థన చేస్తుండగానే దేవుడు గొప్ప విడుదల ఇస్తున్నాడు. அதான் நான் எப்பொழுதும் அநேகர்கிட்ட சொல்லுவேன். అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. பேதுரு என்ன சொன்னாரு? பேதுரு ఏమని చెప్పాడు? எனக்கு வெள்ளி இல்ல, பொன் இல்ல, నా యొద్ద వెండి బంగారాలు లేవు, ஆனா இயேசுவின் நாமத்துல எழுந்து நட, కానీ యేసు నామములో లేచి నడవమని చెప్పాడు. அல்லேலூயா, அல்லேலூயா. அப்ப இந்த ஹெல்த்னு சொன்னா பல விதத்துல பார்க்கலாம். హీలింగ్ హెల్త్ పల కోణంలో பார்க்கலாம். ఆరోగ్యం అంటే, స్వస్థత అంటే పలు విధమైన కోణంలో మనం చూస్తూ ఉంటాము. ఒన్న శరీరத்துல హీలింగ్, కొన్ని శరీరానికి సంబంధించిన ఆరోగ్యం, இன்னொரு ఇమోషనల్ మనసులో உள்ள హీలింగ్, మానసిక ఆరోగ్యము, మెంటల్ హీలింగ్, మెంటల్ హీలింగ్, మైండ్ లో హీలింగ్, మైండ్ లో ఒక స్వస్థత, இன்னொரு ஆவிக்குரிய ஹீலிங், ஸ்பிரிச்சுவல் ஹீலிங், ఆత్మలో స్వస్థత, இன்னொரு உறவு முறையில ஒரு ஹீலிంగ్, మన సహవాసంలో ఒక స్వస్థత ఉండాలి. இன்னைக்கு முதல்ல இந்த சரீரத்தில் உள்ள சுகத்தை குறித்து பேச ஆசைப்படுகிறேன். ముందు మన దేహ స్వస్థతను గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. முதலாவதாக இந்த சரீர ஹீலிங் ஒன்று கர்த்தருடைய கிருபை இரக்கம். మనం ఆ శరీరంలో స్వస్థత కలిగి ఉండాలంటే అది దేవుని యొక్క కనికరం కృప ద్వారానే ఉండగలుగుతాము. சில காரியங்கள் நமக்கு அப்பாற்பட்டு நடக்கிறது. కొన్ని కార్యాలు మనకు మన పరిమితిలో ఉండని కార్యాలు జరుగుతూ ఉంటది. நம்மளாலே அதை யோசிக்க முடியாது. అసలు మన ఆలోచనకి అంతు చిక్కదు. நான் வருஷம் ஒரு முறை மெடிக்கல் செக்அப் போவேன். வருஷానికి ఒకసారి నేను మెడికల్ చెకప్ కి వెళ్తా ఉంటాను. அந்த டாக்டர்லாம் ரொம்ப சந்தோஷப்படுவாங்க. డాక్టర్లు నన్ను చూసి చాలా సంతోషిస్తారు. ஆனா அந்த டாக்டர் ஒரு காரியம் என்று சொன்னாரு. ఒక కార్యాన్ని వైద్యులు నాతో చెప్పారు. அந்த காலங்களில் பெண்களை சீக்கிரமா கல்யாணம் பண்ணி கொடுத்துருவாங்க. ఒకప్పుడు తొందరగా వివాహాలు చేసేసేవాళ్ళు. எங்க అమ్మ 13 వయసులో కళ్యాణం பண்ணாங்க. మా అమ్మగారు 13 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకున్నారు. నా పొరకముందు எங்க అమ్మకు 18 వయసు தான். నేను పుట్టినప్పుడు మా అమ్మగారికి 18 సంవత్సరాల వయసు. அப்ப డాక్టర్ சொன்னாரு, డాక్టర్ గారు చెప్పారు, உங்க அம்மா యంగా இருந்தனால, మీ అమ్మగారు యవన కాలంలో ఉన్నప్పుడు, அவங்க ஆரோக்கியமா இருந்தனால, వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడు உங்களுக்கு அந்த ஒரு ప్లస్ పాయింట్ சொன்னாரு. మీరు అప్పుడు పుట్టారు గనుక మీకు ఆ సత్వం సారం అనేది ఉందంటారు. ఇది நம்ம கையில இல்ல பாருங்க. ఇప్పుడు మన చేతిలో లేదు అది. ఇది நான் நினைச்சு கூட பார்க்க முடியல. మనం ఆలోచించి కూడా చూడలేము. ఇది ఆండவர் செய்த கிருபை. అది దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం. రెండవదిగా நான் இந்த வாலிப நாட்கள்ல, యవన కాలంలో నేను ఉన్నప్పుడు, நான் ரொம்ப లాంగ్ డిస్టెన్స్ రన్నర్, ఓడుவேன். ఎక్కువగా రన్నింగ్ చేస్తుండేవాడు పాస్టర్ గారు. 17 కిలోమీటర్ ఓడుவேன்.
17 கிலோமீட்டர் ரன் பண்ணியிருக்கிறேன். 17 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ళంట దైవజనులు. ரெண்டாவது பரிசு வாங்கியிருக்கிறேன். రెండో సెకండ్ ప్రైజ్ వచ్చేదంట అయ్యగారికి రన్నింగ్ రేస్ లో. ஒவ்வொரு முறை ஓடிட்டு வரும் பொழுது ప్రతిసారి ఆయన పరిగెత్తి తిరిగి వచ్చినప్పుడు எங்க అమ్మ ஒரு கப் ஹாட் மில்க் வைப்பாங்க. వాళ్ళ అమ్మగారు వేడి వేడిగా ఒక గ్లాస్ పాలు ఇచ్చేవాళ్ళంట. நான் அதை குடிப்பேன். ఆ పాలు తాగేవారంట. அப்ப நான் ஒண்ணுமே யோசிக்கல. అప్పుడు నేను ఆ రోజులో ఆలోచించలేదు. இப்பதான் தெரியுது. ఇప్పుడు నాకు తెలుస్తది அந்த ஹாட் கப்ல மில்க்ல கால்சியம் போனுக்கு நல்லதுன்னு. ఆ రోజు తాగిన పాలు నా ఎముకలకు సత్వాన్ని ఇచ్చిందని. பாருங்க, இதெல்லாம் கிருபை. ఇవన్నీ దేవుని కృప. நம்ம ஆண்டவரை நேசிக்கிறபடினா, మనం దేవుని ప్రేమించడం వలన நம்ம வாழ்க்கையில நடக்கிற காரியங்கள நன்மைக்காக முடியும். జరిగేవన్నీ కూడా మేలు కలుగుట కొరకే సమకూడి జరుగుతున్నాయి. మూడోదిగా நான் சிறு வயதிலிருந்து, నేను చిన్న వయసులో నుండి இன்று வரை ఇప్పటి వరకు கீழே உட்கார்ந்து தான் ஜெபம் பண்ணுவேன். నేను నేల మీద కూర్చొనే ప్రార్థన చేస్తాను. బైబిల్ படிப்பேன். కింద కూర్చొనే బైబిల్ చదువుతాను. செய்தி தயார் பண்ணுவேன். செய்தி எல்லாம் தயார் பண்ணுவேன். నేను కింద కూర్చొనే ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, వర్తమానాన్ని సిద్ధపరుస్తాను. 3 மணி நேரம் உட்கார்ந்து இருப்பேன். నేను దాదాపుగా 3 గంటల సేపు క్రింద కూర్చొని ప్రార్థన చేస్తాను. రక్త ఓటం కొంచెం కష్టమా இருக்கும். మేబీ నేను అలా కొన్నిసార్లు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోతుంటది. అప్పుడు కొంచెం కాళ్ళ నీటికువేன். మరలా లేచి కాళ్ళు సర్దుకొని కూర్చుంటాను. అప్పుడు ముళంగాల్ పడిடுவேன். మోకరిస్తాను, ఎలుంబుவேன், లేచి నిలబడతాను. இன்னைக்கு వరకు அப்படிதான் செய்றேன். ఇప్పటి వరకు ఇప్పుడు 69 సంవత్సరాలు ఇప్పటికి కూడా నేను అలాగే ఉన్నాను అంటున్నాను. என்ன அறியாம, ఇవన్నీ என்ன அறியாம, నాకు తెలియకుండానే నా కర్తருக்கு అది செய்தபடினால నేను దేవుని సన్నిధిలో అలా ఉంటున్నాను గనుక యేసు కాళ్ళెல்லாம் நல்ல స్ట్రాంగ్. దేవుడు నా కాళ్ళంతటిని కూడా స్ట్రాంగ్ గా మార్చాడు. ஒரு முறை உங்க மீட்டிங்ல, ఓ రోజు నేను ఒక మీటింగ్ వెళ్ళాను. 1 மணி நேரம் நான் முழங்கால் படிட்டு செய்தி கொடுத்தேன். ఒక గంట సేపు నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించాను. పాస్టర్ యేసన అంటే ఒక కేள்வி கேட்டார். యేసన గారు దాని గురించి విన్నారు. சொன்னார், ஐயா நீங்க 100 கிலோ எப்படி நீங்க 1 மணி நேரம் முழங்கால் మీరు దాదాపు 100 కేజీలు బరువులు ఉంటారు, ఎట్లా గంట సేపు మోకాళ్ళ మీద ఉన్నారని యేసన గారు అడిగారు. நான் சொன்ன சின்ன பிள்ளையில செய்யறது. అప్పుడు అన్నారు, నాకు చిన్నప్పటి నుండి ఇలా అలవాటు అండి అని చెప్పాను. நான் ஏன் இதை சொல்றேன்னா, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, நம்ம அறியாம, మనకు తెలియకుండానే ஆண்டவருடைய கிருபை, దేవుని యొక్క కృప మనలో செயல்படுகிறது, విస్తరించబడతా ఉంటది. இன்னொன்னு நான் ரொம்ப உபவாசம் எடுப்பேன். మూడోదిగా నేను ఇంకా ఎక్కువగా ఉపవసించి ప్రార్థన చేస్తుంటాను. இப்பயும் ఉపవాసం எடுக்கிறேன். నేను ఈ పూట కూడా ఉపవాసం ఉన్నాను. எனக்கு ரொம்ப பிடிச்ச ఉపవాసం 24 hours పచ్చ తண்ணி ఒట్టి కుడికిறது. నాకు బాగా ఇష్టమైన ఉపవాస ప్రార్థన అంటే 24 గంటల సేపు ఒట్టి మంచినీళ్ళు తాగి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయడం. சிறு వయదిలిருந்து நான் எடுப்பேன். నేను చిన్నప్పటి నుండి ఈ అలవాటు కలిగి ఉన్నాను. இப்ப சொல்றாங்க, ఇప్పుడు చెప్తారు ఉపవాసం ఉடம்புக்கு நல்லதுன்னு. ఇప్పుడు అంటున్నారు ఉపవాసం ఉండడం దేహానికి మంచిదని. నేను చిన్నప్పటి నుండి అలా ఉంటున్నాను. సో இதெல்லாம் நமக்கு புரிய முடியாது. ఇవన్నీ కూడా మనకు అర్థం కాకుండానే జరిగిపోయాయి. యేసుకి ఎన్నెన్న కుడుకురోమో, మనం దేవునికి ఏమేమైతే ఇస్తామో அவர் திரும்பி கொடுத்துருவார். దేవుడు తిరిగి మనకు దాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. యేసుకి நம்ம நேரத்தெல்லாம் கொடுத்தோம்னா, దేవునికి మనం సమయాన్ని కేటాయిస్తే மற்ற காரியங்களை பார்க்க இந்த நேரத்தை கொடுத்துருவார். హల్లెలూయా. ఇతర కార్యక్రమాల కన్నా మనం దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి, అప్పుడు దేవుడు అన్ని ఇస్తాడు. యేసుకి நான் ఉపవాసం எடுத்து శరీరத்தை కట్టుబడుతునోம்னா, మనం ఉపవాసం ఉండి మన దేహాన్ని మనం నల్లగొట్టుకోగలిగితే, యేసు நம்ம శరీరத்துல వ్యాధి వరాదబడి కట్టుబడుతున్నారు. మన దేహానికి వ్యాధి రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. நம்ம యేసుకి ఏదో கொடுத்தாலும் திரும்பி கொடுத்துருவார். మనం ఏమి ఇచ్చినా దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. మురుమురుతుడు கொடுத்தாலும் திரும்பி கொடுத்துருவார். మనం సణుగు సంశయాలతో ఉంటే అవే తిరిగి వస్తాయి మనకు. ஒரு முறை ஒருத்தர் வந்தாரு అంటే, ఓసారి నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు. పాస్టర్ நான் 50 వెల్లి కాணிక పోటేன். நான் 50 వెల్లి కాணிక పోటేன். నేను 50 రూపాయలు కానుకేసాను. வெளியே போனேன், கீழே 50 వెల్లి கிடந்துச்சு. నేను 50 రూపాయలు వేసాను, నాకు 50 రూపాయలు మరలా దొరికింది. యేసు எனக்கு 50 వెల్లి திரும்பி கொடுத்துட்டார். నేను ఇచ్చిందని దేవుడు నాకు మరలా ఇచ్చాడు. நான் யோசிக்கிறேன், ஏன் యేసు திரும்பி கொடுத்தாருன்னு. దేవుడు ఎందుకు తిరిగి ఇచ్చాడు అని నేను ఆలోచించాను. యేసు கிட்ட கேட்டேன். నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. యేసు சொன்னாரு, అప్పుడు దేవుడు అన్నాడు, இவனுக்கு காணிக்க கொடுக்கவே பிடிக்கல. அவன் மனைவி திட்டினால முறுமுறுத்துக்கிட்டு ஆன்னு சொல்லி 50 వెల్లి போட்டான், திரும்பி கொடுத்துட்டாரு. ఇతను కానుక ఇవ్వాలని మనసు లేదు, తన భార్య ఏదో ఇబ్బంది పెట్టిందని ఆ కానుక ఇచ్చాడు కాబట్టి ఆయన కానుక తిరిగి ఆయనకి ఇచ్చేసాను అన్నాడు. நம்ம సంతోషமா கொடுக்கும் போது ஆண்டவர் திரும்பி கொடுக்க மாட்டாரு. సంతోషంగా ఇస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ஏன்னா அவர் நம்மள மத்த விதத்துல ஆசீர்வதிப்பாரு.
மற்ற விதத்துல ஆசீர்வதிப்பார். అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. சில சமயம் நம்ம என்ன ஜெபிக்கிறோம்னே நமக்கு தெரியாது. కొన్నిసార్లు మనం ఏం ప్రార్థన చేస్తాం మనకే తెలియదు. ஆனா இயேசுவை நீங்க நேசிக்கும் போது, మనం దేవుని ప్రేమించేటప్పుడు, நீங்க அவங்களை துதிக்கும் பொழுது, నువ్వు ఆయన స్తుతించేటప్పుడు, அவருடைய கிருபையை பெறும் பொழுது, ఆయన కృపను నువ్వు పొందుకునేటప్పుడు హెల్త్ வந்துரும். ఆటోమేటిక్ గానే ఆరోగ్యం మనకు వచ్చేస్తది. நான் வாலிப நாட்கள்ல அரசாங்கத்துல வேலை செய்து கொண்டிருந்தேன். నేను యవన కాలంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ஞாயிற்றுக்கிழமை போய் சர்ச்சில் நாற்காலியெல்லாம் அடுக்குவேன், சேர்ஸ் எல்லாம் அடுக்குவேன். ఆదివారం నేను మందిరంలో వెళ్ళి పరిచర్య అంతా చేస్తుండేదాన్ని. ஒரு நாள் இயேசு என்கிட்ட கேட்டாரு, ఓ రోజు దేవుడు నన్ను అడిగారు, நான் உனக்கு என்ன செய்யணும்னு கேட்டாரு. నేను నీకేం చెయ్యాలి అని ప్రభు నన్ను అడిగారు. நான் சொன்ன வாழ்நாள் முழுவதும் నేను బ్రతుకు దినములన్నిట உங்களுக்காக நான் நாற்காலி அடுக்கணும்னு சொன்னேன். నీకోసం నేను వాడబడాలని కోరుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ஆனா எனக்கே தெரியல, నాకే తెలియలేదు, நான் హెల్త్ தான் கேட்டிருக்கேன். నేను ఆరోగ్యాన్ని అడిగినట్టున్నాను. போன வாரம் సింగపూర్లో ஒரு பெண்கள் கூட்ட மீட்டிங் நடந்தது. గత వారంలో సింగపూర్ లో స్త్రీల కూడిక జరిగాయి. என் மனைவி தான் தலைமை தாங்கினாங்க. పాస్టర్ గారి భార్య ఆ కార్యక్రమాలను నిర్వహించారు. போனப்ப ரொம்ப நாற்காலி அடுக்கணும், எல்லா பெண்களா இருந்தாங்க. నేను ఆ మీటింగ్ వెళ్ళినట్టు చాలా మంది స్త్రీలు అక్కడ ఉన్నారు. நான் போய் சேர்ஸ் எல்லாம் அடுக்கிறேன். నేను వెళ్ళి ఇప్పటికి కూడా నేనే కుర్చీలన్నీ వేసి అక్కడ పరిచర్య చేశాను. இயேசுவை கேட்டது, வாழ்க்கை பூரா நான் உங்களுக்காக சேர்ஸ் அடுக்கணும். ஹல்லேலூயா. నేను జీవిత కాలం అంతా నీ సన్నిధిలో పరిచర్య చేయాలని నేను కోరుకున్నాను. நீங்க நினைக்காதீங்க என்னடா இங்க வந்து சேர்ஸ் அடுக்க சொல்றாங்கன்னு. நீங்க எங்கெல்லாம் போய் சேர்ஸ்லாம் அடுக்குங்க, வாழ்க்கை பூரா நீங்க நாற்காலி தூக்க கையில பலம் இருக்கும், நடக்க காலில் பலம் இருக்கும். మీకు మీరు పరిచర్య చేయగలిగితే దేవుడు మీకు శక్తిని బలాన్ని ప్రసాదిస్తాడు. அதான் ரொம்ப பெஸ்டான வேலை. అది విలువైన శ్రేష్టమైన పని పరిచర్య చేయడం. இல்லாத வேலை, టెన్షన్ ఇల్లాద టెన్షన్ లేని పరిచర్య అది. పాస్టర్ ఊళ్ళో పెరియ ఊழிయం. పాస్టర్స్ పరిచర్య చాలా టెన్షన్ తో కూడిన పరిచర్య. யாருக்கு அதிகமாக கொடுக்கப்பட்டிருக்குதோ ஆண்டவர் அதிகமாக எதிர்பார்ப்பார். ఎవరికి దేవుడు అధికముగా ఇస్తాడో వాళ్ళ దగ్గర నుండి ఎక్కువగా ఎదురు చూస్తాడు కూడా. సో அதனால இந்த கிருபை மறந்துடாதீங்க, இரக்கம் என்ற வார்த்தையை மறந்துடாதீங்க. కనికరం కలిగిన మాటల్ని మనం మర్చిపోకూడదు. அப்ப 2 కొరింథీయులు 12:9 వాసియంగ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 చదువుదాము. 2 కొరింథీయులు 12:9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. The Lord said, "My grace is sufficient for you, for my power is made perfect in weakness. Therefore, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణం అవుతది. ఆయన నాతో చెప్పాను. ఆయన నాతో చెప్పాను. பாருங்க, அப்போஸ்தலனாகிய பவுல், అపోస్తలుడైన పౌలు గారు, அவர் ஜெபித்து அநேகருடைய வியாதிகள் மறைந்தது. ఆయన ప్రార్థన చేస్తే అనేకులకు స్వస్థత కలిగింది. அவருடைய கர்ச்சீஃப் தொட்டு கூட மக்கள் குணமானாங்க. ఆయన చేతి రుమాలు తాకిన వాళ్ళు కూడా స్వస్థత పొందారు. அப்படிப்பட்ட பெரிய ஊழியர், అలాంటి ఒక గొప్ప దైవ సేవకుడు. ஆனா அவருக்கு ஒரு வியாதி, కానీ వారికి దేహంలో ఒక అనారోగ్యం ఉండేది. శరీరத்தில் ஒரு ముள் இருந்தது என்று శరీరంలో ఒక ముళ్ళు ఉన్నట్టు వాక్యంలో మనం చూస్తాం. கிறிஸ்தவ ஆராய்ச்சிக்காரர்கள், బైబిల్ పండితులు చెప్తారు, ஒரு 32 வகையான வியாதியில ஏதாவது ஒன்னு பவுலுக்கு வந்திருக்கலாம்னு சொல்றாங்க. 32 రకాలమైన వ్యాధులు ఏదో ఒక వ్యాధి పౌలు గారికి ఉంటుందని చెప్తారు. அநேகர் அவர் கண் பார்வை கடைசி காலங்களில் பாதிக்கப்பட்டிருக்கலாம்னு சொல்றாங்க. కొంతమంది అయితే ఆయన కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారని చెప్తారు. நமக்கு தெரியும், கர்த்தர் பவுலுக்கு அந்த சரீரத்தில் முள்ளை கொடுத்தது அவர் தன்னை அதிகமாக தாழ்த்த வேண்டும் என்று விரும்பி கொடுத்தார். పౌలు గారికి దేహంలో ఆ ముళ్ళు ఉండడానికి గల కారణాలు ఏంటంటే తను తగ్గించుకొని ప్రభుత్వంలో ఉండాలని దేహంలో ఆ ముళ్ళు పెట్టబడిందని మనం గమనిస్తాం. என் கிருபை உனக்கு போதும், నా కృప నీకు చాలునని ప్రభు చెప్పారు. என்னுடைய ஊழிய பயணத்துல, నా సేవా పరిచర్యలో 4 பேர் డయాబెటిస్ல உள்ளவங்கள இயேசு தொட்டு சுகமாக்கி இருக்கிறார். అనేకులు డయాబెటిస్, ఇనుపు నీరు, డయాబెటిక్ షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు స్వస్థత పొందారు. 4 பேர் குணமாயிருக்காங்க. 4 కంప్లీట్ గా స్వస్థత వచ్చింది. డాక్టర్స్ நீங்க மருந்து எடுக்க வேணாம்னு சொல்லிருக்காங்க. డాక్టర్ ఇంకా మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. అదే వేళైల, అదే విధంగా கர்த்தரை நேசிக்கிற ரொம்ப பிள்ளைங்களுக்கு, దేవుని ప్రేమించే చాలా మందికి இனிப்பு நீர் இருக்கும், இருப்பு, டயபிட்டிஸ், சுகர் ப்ராப்ளம் இருக்கு.
షుగర్ ప్రాబ్లం ఉంటుంది, అన్న தொடர்ந்து జపించుக்கிட்டே இருக்கணும். షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్ గా ప్రార్థన చేస్తుండండి. என்ன வியாதியானது நீங்க கிருபை கேட்டுக்கிட்டே இருக்கணும். ఏ వ్యాధులైనా మీరు ప్రార్థన చేస్తే కృప అనుగ్రహించబడుతూనే ఉంటుంది. அதுல ஒரு டென்ஷன் இருக்கும், ஒரு போராட்டம் இருக்கும். మన జీవితంలో ఒక పోరాటాలు ఉంటాయి. சோர்ந்து போயிடாதீங்க, మీరు సొమ్మసిల్లిపోవద్దు. బైబిల్ல దేవుని వాక్యం ஒரு ஸ்திரீக்கு 12 வருடம் ரத்த பிரச்சனை உள்ள வியாதி இருந்தது. ఒక స్త్రీకి 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతుంది. அவர் డాక్టర్ பார்த்து எல்லா பணமும் வீண் போய் விட்டது. వైద్యుల చేత తిప్పలబడి తనకున్న డబ్బంతా పోగొట్టుకునింది ఆవిడ. ஆனால் அவள் இயேசுவின் వస్త్రங்களை தொட்டாள். యేసు ప్రభు యొక్క వస్త్రమును ఆమె ముట్టినప్పుడు அவள் சுகமானாள். ఆమె సంపూర్ణమైన విడుదల పొందింది. அவ நினைச்சுக்கிட்டா, ఆమె తలంచింది இயேசுடைய பவர் యేసయ్య పవరు அந்த వస్త్రத்துல இருக்குன்னு நினைச்சிருந்தா. ఆ వస్త్రములోనే మాత్రమే ఆయన ప్రభావం ఉందని ఆమె భావించింది. அப்ப ஒரு நம்பிக்கை இருந்தது. ఆ రోజు ఆ నమ్మకం ఉండేది ఆమెకి. ஒரு అభిషేకం பெற்ற மனிதன், ఒక అభిషేకం పొందిన వ్యక్తి, அவனுடைய வல்லமை, అతని యొక్క ప్రభావము அவனுடைய அங்கிலெல்லாம் இருக்கும் நம்பினாங்க. అతని వస్త్రాలు ఉండేదని నమ్మేవాళ్ళు ఆ రోజు. ஆனால் இயேசு அவளை பார்த்து சொன்னார், యేసయ్య ఆమెను చూసి ఇలా అన్నాడు, உன் విశ్వాసం உன்னை குணமாக்கினது. నీ విశ్వాసం ద్వారా విడుదల పొందావని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. இன்று கூட உங்கள் விசுவாசம் உங்களை குணமாக்க போகிறது. ఈ రోజు మీరు విశ్వసించగలిగితే ఆ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచబోతుంది. இன்னைக்கு நீங்க விசுவாசித்தா அந்த சுகர் ప్రాబ్లం, డయాబెటిస్ విశ్వసిస్తే మీరు షుగర్ వ్యాధితో బాధపడుతుంటే మీకు విడుదల కలగబోతుంది. இன்று நீங்கள் விசுவாசித்தால் பிபி, ஹைப்பர் டென்ஷன் மறைந்து విశ్వసిస్తుంటే బీపీ నార్మల్ అవబోతుంది. அதனால கிருபையை எப்போதும் பிடிச்சிக்கங்க. ఎప్పుడు దేవుని కృపను పట్టుకుని ప్రార్థించాలి. இரக்கத்துக்காக கெஞ்சிக்கிட்டே ఆయన కనికరం కోసం మనం దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాం. இந்த வியாதிகளை ఆండவர் కరుణైనాల్ ఈ వ్యాధులన్నిటిని కూడా దేవుడు దూరపరుస్తాడు. రెండవదిగా நம்ம வாழ்க்கை முறை, మన జీవన విధానం, அதுல கூட வியாதி வரலாம். మనం జీవించే జీవన విధానాల్లో కూడా పలు విధమైన రోగాలు వస్తూ ఉంటాయి. అనేకరు சொல்றாங்க இந்தியர்களுக்கு డయాబెటిస్ வரும், షుగర్ வரும்னு சொல்றாங்க. చాలా మంది అంటారు ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ డయాబెటిక్ వస్తుందని చెప్తా ఉంటారు. ஆனா జెనెటిక్ మరబు అను சொல்றாங்க. జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఇలా వ్యాధులు వస్తాయని చెప్తా ఉంటారు. அதெல்லாம் அப்படி கிடையாது. అలా ఏమి ఉండదు. இந்தியர்களை பாருங்க, காஃபி எப்படி குடிக்கிறோம்? காஃபி குடிக்கிறோம். ఇండియాలో కాఫీ ఎలా తాగుతాము? కండెన్స్ మిల్క్ போடுறோம். కండెన్స్ మిల్క్, మనం పాలు కలుపుకొని తాగుతాము. షుగర్ போடுறோம், షుగర్ కలుపుకుంటాము. எல்லாத்துலயும் షుగర్ இருக்கு. అందరికి షుగర్ ఉంటుంది. ரைஸ்ல షుగర్ இருக்கு. రైస్ లో షుగర్ ఉంటుంది. మౌంటైన్ அளவுக்கு రైస్ சாப்பிடுறோம், మల அளவுக்கு రైస్ சாப்பிடுறோம். అన్ని మనం తినే ఫుడ్ లో రైస్ ఎక్కువగా షుగర్ ఉంటుంది. இது வாழ்க்கை முறை, అది మన జీవన విధానం. அதனால நம்ம அதை கொஞ்சம் பார்த்துக்கணும். இப்ப பாருங்க, ஒரு மதுபானம் குடிக்கிறவர்கள், మద్యపానాన్ని అమ్మేవాళ్ళు ஒரு వారத்துல, ఒక వారంలో 1 లీటర్ బియర్, 1 లీటర్ బియర్, 1 లీటర్ బీర్ తాగేవాళ్ళు. అதாவது 7 నాళ్ళ 1 లీటర్ బియర్ కుడిచా రోజుకి 1 లీటర్ చొప్పున తాగితే 7 రోజులు 7 లీటర్లు. 20 வருஷத்துக்குள்ள 20 సంవత్సరాల లోపల కిడ్నీ ప్రాబ్లం వரும். 20 సంవత్సరాల లోపల వాళ్ళ కిడ్నీలు దెబ్బతింటది, లివర్ ప్రాబ్లం, లివర్ దెబ్బతింటది. இதெல்லாம் வாழ்க்கை முறை. ఇవన్నీ జీవన విధానాల్లో వచ్చే జబ్బు. எனக்கு ஒரு பையல தெரியும், சின்ன பிள்ளையில இருந்து ஒரு பெரிய బాటిల్ కోకో కోలా కుడిపారు. నాకు ఒక కుర్రోడు తెలుసండి, ఆయన ఒక బాటిల్ కోకో కోలా తాగుతాడు. అவ்வளவா కుడిపారు, విపరీతంగా కోక్ తాగుతా ఉంటాడు. அவர் 22 వయసులో இறந்து போனார். 22 years 22 సంవత్సరాల వయసులోనే అబ్బాయి చనిపోయాడు. ஏன்னா நம்ம வாழ்க்கை முறையை பார்த்து கொள்ளணும். మన జీవించే విధానాన్ని బట్టి మనకు వ్యాధులు వస్తా ఉంటాయి. இப்ப మోసే எப்படி 120 வருஷம் வாழ்ந்தார்? మోషే 120 సంవత్సరాలు ఎలా బ్రతకగలిగాడు? మోసే టైంలో 2 వేళ தான் సాப்பிடுவாங்க, 2 meals. రోజుకి 2 పూటలు మాత్రమే వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. బ్రేక్ఫాస్ట్ వెజిటేరియన్. ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ వాళ్ళు వెజిటేరియన్ తినేవాళ్ళు. పరలోక మన్నా, ఉదయకాలపు మన్నా వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. డిన్నర్ నాన్ వెజ్, సాయంత్రం నాన్ వెజ్ అన్నమాట. క్వేల్, కాడై, పూరేళ్ళు తినేవాళ్ళు. இந்த காடையில பாருங்க, పూరేళ్ళు చూడండి, இந்த காடையில தான் கொழுப்பு சக்தி ரொம்ப குறைவா இருக்கு. దాంట్లో ఏంటి ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటది. பழைய ஏற்பாடுல ஆண்டவர் என்ன சொன்னாரு? దేవుడు పాత నిబంధనలో ఏం చెప్పారు? ஒரு மிருகத்தை பலியிடும் பொழுது ఒక బలిని వధించినప్పుడు அந்த ஃபேட்ஸ் எல்லாம் அவருக்கு పడక சொன்னாరు. దాంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా, క్రొవ్వు పదార్థాన్ని అంతా కూడా హోమముగా అర్పించాలని చెప్పాడు. அது எவ்வளவு நல்லவர் பாருங்க. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి.
அதெல்லாம் நம்ம ஹெல்த்துக்காக. இப்ப லேவிய ராகமத்துல లేవి కాండంలో சில பொருளை சாப்பிட வேணாம்னு சொன்னார்ல, కొన్ని పదార్థాలు ఆహారం తినవద్దని ప్రభు చెప్పాడు. ரொம்ப பேட் கொலஸ்ட்ரால் இருக்கு, వాటిలో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి. அப்ப ఆండவர் என்ன செஞ்சாலும் யோசிச்சு செய்வார். దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే ప్రభు చేస్తాడు. அவங்க 2 வேளை தான் சாப்பிட்டாங்க மோசே டைம்ல. మోషే కాలంలో 2 పూటలు మాత్రమే భోంచేశారు. அப்புறம் மோசே டைம்ல பியூர் வாட்டர், அந்த வாட்டர் பியூரா இருந்தது. వాళ్ళు స్వచ్ఛమైన నీళ్లు తాగారు. ఆండவர் கொடுத்த వాటర్ స్ప్రింగ్ వాటర్, దేవుడు వాళ్ళకి నీటి ఊటలను దయచేశాడు. వాటర్ ரொம்ப குடிச்சாங்க, నీళ్లు శ్రేష్టమైన నీళ్లు తాగారు. மூன்றாவதுగా மோசே டைம்ல எக்ஸர்சైజ్ பண்ணாங்க, ఎక్కువగా వాళ్ళు నడిచారు కూడా. மலை மேல ஏறினாங்க, కొండల మీదకి ఎక్కారు. பாருங்க, இதெல்லாம் அவங்கள அறியாமலே செய்தார்கள். వాళ్ళకి తెలియకుండానే ఆ పనులను వాళ్ళు చేస్తూ వచ్చారు. நான்காவது அங்க கர்த்தருடைய பிரசன்னம் இருந்தது. నాలుగోదిగా వాళ్ళు దేవుని ప్రసన్నతలో ఉండేవారు. హల్లెలూయా హల్లెలూయా. ஆண்டவருடைய பிரசன்னம் இருக்கும்போது வியாதி குணமாகும். దేవుని ప్రసన్నతలో మనం ఉన్నప్పుడు ప్రతి వ్యాధులు నిర్మూలం అవుతది. இப்போ ஒரு பிசாசு உங்களுக்கு வியாதியை கொடுத்தால், సాతానుగాడు ఒక బలహీనతను తీసుకొస్తే அது ஆண்டவருடைய பிரசன்ஸ்ல ஓடிடும். మనం దేవుని ప్రసన్నతలో ఉన్నప్పుడు ఆ వ్యాధులు తొలగిపోతాయి. பாருங்க, இயேசு இந்த வியாதிகளை குணமாக்கும் பொழுது యేసయ్య వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచారు. பைபிள்ல போட்டிருக்கு. బైబిల్ ఇలా రాయబడి ఉంది. இயேசு என்ன சொன்னாரு? యేసయ్య ఏం చెప్పారు? இவனை விட்டு போயிட்டு திரும்பி வராது, ఇతని విడిచి తొలగిపో, తిరిగి రావద్దని ప్రభు చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. இயேசுக்கு அந்த அதிகாரம் இருந்தது, దేవుడికి అధికారం ఉండేది. அப்ப நீங்களும் இயேசுவின் நாமத்துல அந்த அதிகாரத்தை பயன்படுத்த. యేసయ్య మనకిచ్చిన అధికారాన్ని మనం ప్రయోగించాలి. యేసు சொன்னாரு, எல்லா அதிகாரமும் நான் உங்களுக்கு கொடுக்கிறேன், నేను మీకు సర్వాధికారం ఇచ్చానని ప్రభు చెప్తున్నాడు. இயேசுவின் நாமத்தில் அதிகாரம் இருக்கிறது, యేసు నామములో మనకు అధికారం కలదు. இயேசுவின் ரத்தத்துல வல்லமை இருக்கிறது, యేసు రక్తములో శక్తి కలదు. பரிசுத்தாவின் அபிஷேகத்துல வல்லமை இருக்கிறது, పరిశుద్ధాత్మ అభిషేకంలో శక్తి ఉంది. உலகத்தில் உள்ள எல்லா ஆவிகளை காட்டிலும் లోకంలో ఉన్న అన్ని శక్తుల కన్నా பரிசுத்த ஆவியானவர் பெரியவர். పరిశుద్ధాత్మ శక్తి బలమైనది. హల్లెలూయా హల్లెలూయా. பல நாடுகளுக்கு போயிருக்கிறேன். నేను ప్రపంచంలో అనేక దేశానికి వెళ్ళి ఉన్నాను. அந்த ஏர்போர்ட்ல நுழைஞ்சதுமே, ఎయిర్పోర్ట్ లో నేను అడుగు పెట్టగానే என் ஆவிக்குரிய கண்கள் திறக்கப்படும், నా మానసిక నేత్రాలు తెరవబడతది. அந்த வான மண்டலத்தில் உள்ள ஆவிகள் பேசும், ఆకాశ మండలాల్లో సంచరించే దురాత్మ సేనలు నాతో మాట్లాడుతాయి. என்னால அதை கேட்க முடியும். నేను వినగలుగుతాను. இவன் வந்துட்டானா அப்படின்னு, నేను వెళ్ళంగానే వచ్చేసావా అంటా ఉంటాయి. அதுக்கு என்ன பிடிக்காது. అయితే నన్నేమి చేయవవి. హల్లెలూయా హల్లెలూయా. பரிசுத்த ஆவியார் உங்களை பிடிச்சிட்டா, పరిశుద్ధాత్ముడు నిన్ను పట్టుకుంటే பிசாசுக்கு உங்களை பிடிக்காது. దురాత్మ నిన్ను సమీపించనే సమీపించదు. ஹல்லேலூயா హల్లెలూయా. அப்ப பிசாசு பிடிச்ச ஆட்களுக்கு உங்களை பிடிக்காது, பிசாசு பிடிச்ச ஆட்களுக்கு உங்களுக்கு பிடிக்காது. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు దురాత్మలు నిన్ను సమీపించదు. அப்புறம் பிசாசினால் நிரப்பப்பட்டவங்க உங்களை வெறுப்பாங்க. అప్పుడు దురాత్మ చేత పీడించబడే వాళ్ళు నీలో ఉన్న ఆత్మను చూసి నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. அதுதான் உண்மை, అది వాస్తవం. அதனால நீங்க டெய்லி இந்த பரிசுத்தாவின் அபிஷேகத்தை, మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థించాలి. பைபிள் ஆவியினால் நிரப்பப்படுங்கன்னு சொல்றது, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి అని బైబిల్ చెప్తుంది. அன்றாட செய்யணும், అది ప్రతినిత్యము చేయాలి. the daily filling of the holy spirit, ప్రతిరోజు ఆత్మ చేత మనం నింపబడతా ఉండాలి. అనుదినము నిరపబడను, అనుదినం పరిశుద్ధాత్మలో నింపబడాలి. హల్లెలూయా హల్లెలూయా. அப்ப ஒரு உன்னத பலன் வரும், అప్పుడు పై నుండి బలమైన శక్తి వస్తది. நேற்று நான் ఫ్లైట్ எடுத்து కార్ல வந்து இந்த மீட்டிங் முடியும் போது 24 hours நான் தூங்கல. నేను ఫ్లైట్ లో నుండి బయలుదేరి ఆ తర్వాత కార్లో ప్రయాణం చేసుకుని ఇంచుమించు 24 గంటల సేపు నేను నిద్రపోకుండా నిన్నటి రాత్రి మీటింగ్ వచ్చాను. మధ్యాహ్నం సాப்பிடல, నిన్నటి మధ్యాహ్నం భోజనం చేయలేదు. அப்ப அது ஒரு உன்னத பலன். కానీ దేవుడు నాకు ఒక ఉన్నతమైన బలాన్ని ఇచ్చాడు. நான் ஆண்டவர்ட்ட கேட்டேன், ஒரு உன்னத பலன் கொடுங்க. దేవా నాకు ఒక ఉన్నతమైన బలం ఇమ్మని వేడుకున్నాను. మనిషిక బలం వేற, మానవ బలం వేరు. పరిశుద్ధ ఆవియానவர் கொடுக்கிற బలం, పరిశుద్ధాత్మని బలం వేరు. మనిషిక జెபம் వేற, మనుషుల ప్రార్థన వేరు. పరిశుద్ధ ఆవియానவர் ఏవి జెபிக்கிற ஜெபம் வேற. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చేయించే ప్రార్థన వేరు. హల్లెలూయా హల్లెలూయా. அப்ப உங்க வாழ்க்கை முறையை காத்துக்கொள்ளுங்க. మీ జీవిత కాలం అంతా நான் சத்தியமே சில வீட்டுக்கு விருந்து கூப்பிடுவாங்க, నన్ను అనేకులు మీటింగ్స్ పిలుస్తా ఉంటారు. அவங்க கோழி, இறைச்சி, ப்ரான், இறால் எல்லாம், நண்டு எல்லாம் வச்சிருப்பாங்க. అక్కడ విందులు రకరకాలమైన ఆహార పదార్థాలన్నీ పెట్టుంటారు. அப்ப சத்தியமே இயேசு என்கிட்ட பேசுவாரு, நான் ஆண்டவர்ட்ட கேட்பேன். అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. அப்ப அவர் சொல்லுவாரு,
ప్రభు చెప్తాడు நீங்க கோழி ஒண்டி சாப்பிடல மீன் ஒண்டி சாப்பிடுவாரு. దేవుడు చెప్తాడు ఏది తినాలో ఏది తినకూడదని నాతో చెప్తాడు. அந்த டைமுக்கு என் உடம்புக்கு என்ன நல்லதுன்னு இயேசுக்கு தெரியும். ஹalleluya. ఆ సమయంలో నా దేహానికి ఏది అవసరమో ప్రభు నాతో చెప్తే దాన్ని మాత్రమే నేను తింటాను. அப்புறம் மார்க் 16ஆம் அதிகாரத்துல మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసు சொன்னாரு, యేసు ప్రభు చెప్పారు விஷம் குடிச்சாலும் ஒண்ணும் ஆகாதுன்னு. మీరు విషం తాగినా మీకేమీ సంభవించదు. அப்ப நான் யோசிச்சேன், யார் நமக்கு விஷம் கொடுக்க போறா? అయినా మనకెవరు విషం పెడతారని అనుకుంటా. உங்களுக்கு இப்ப எல்லாரும் விஷம் கொடுக்கறாங்க தெரியுமா? உங்களுக்கு இப்ப விஷம் கொடுக்கறாங்க தெரியுமா? మీకు విషం ఇస్తా ఉంటారని సంగతి తెలుసా మీకు? நீங்க வெளியே சாப்பிடும்போது, మీరు బయటికి వెళ్ళి భోజనం చేసినప్పుడు அந்த சாப்பாட்டுல ఆ ఫుడ్ లో ఎంఎస్జి என்னென்னமோ போடுறாங்க. ஆனா கிட்னிக்கு நல்லது இல்ல. రకరకాలమైన పదార్థాలు కలుపుతా ఉంటారు, అవి ఆరోగ్యానికి మంచిది కాదు. సో வெளியில உள்ள ரொம்ப ஃபுட்ல உடம்பு ஆரோக்கியத்துக்கு நல்லது. బయట మనం భోజనం చేసే ఆ ఫుడ్ లో మనకు ఆరోగ్యం ఉండదు. அதனால அந்த பாய்சன் கூட உங்களை பாதிக்காதபடி இயேசு காத்துக்கொள்வார். అది కూడా ఒక రకమైన విషయమే. ఆ విషయం నీలో క్రియ చేయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నేను இதெல்லாம் உங்ககிட்ட சொல்றேன்னா, నేను ఏవి విషయాలని చెప్తున్నాను, మైండ్లో எப்போ జపిச்சுக்கிட்டே இருக்கணும். మీ మైండ్ ఎల్లప్పుడు, మీ మనసు ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. நம்ம హెల్త్ గురించి జపిக்கணும், హెల్త్ గురించి ప్రార్థించాలి, ஊழியத்தை குறித்து ஜெபிக்கணும், సేవల గురించి ప్రార్థించాలి, மத்தவங்களுக்காக ஜெபிக்கணும், ఇతరుల గురించి ప్రార్థించాలి. அதுதான் வாழ்க்கை, அதான் கிறிஸ்தவ வாழ்க்கை. అదే క్రైస్తవ జీవితం అంటే. இடைவிடாமல் ஜெபினா என்ன அர்த்தம்? మనం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. எப்போதும் మైండ్ல ప్రేయర్ ఓడిக்கிட்டே இருக்கணும். ఎడతెగక మనం ప్రార్థన చేస్తా ఉండాలి. எப்போதும் உள்ளத்துல அந்த பரிசுத்தாவின் அக்கினி எரிஞ்சிக்கிட்டே ఎల్లప్పుడు మనలో పరిశుద్ధాత్మ అగ్ని మండుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. அப்ப நீங்க இன்னைக்கு உங்களை ஒப்பு கொடுங்க. దానికోసం మిమ్మల్ని మీరు అప్పగించండి. உங்க வாழ்க்கை முறையை சரிப்படுத்துங்க. మీ జీవన విధానాన్ని, పద్ధతుల్ని సరి చేసుకోండి. அப்ப இயேசு உங்க சரீரத்தை குணப்படுத்துவார். అప్పుడు దేవుడు మీ దేహానికి స్వస్థతని ఇస్తాడు. మూడోదిగా பிசாசுகள் வியாதியை கொடுக்கலாம். దురాత్మలు కొన్ని అనారోగ్యాన్ని తీసుకొస్తది. நீங்க சுவிசேஷத்தை அதிகமாக படிங்க. మీరు సువార్తలను ఎక్కువగా చదవండి. இந்த சுவிசேஷத்துல, సువార్తల్లో பல வகையான பிசாசுகள் எப்படி வியாதியை கொடுக்குதுன்னு நம்ம படிக்கலாம். పలు విధమైన దయ్యపు శక్తులు అనారోగ్యాన్ని ఎలా తెచ్చిందని వ్రాయబడి ఉంది. యేసు பார்த்ததுமே அந்த பிசாசு ஓடிரும். యేసు ప్రభువును చూసిన వెంటనే దురాత్మలు పారిపోయాయి. అనేకరు యేసుவின் వస్త్రத்தை தொட்டு சுகமானாங்க. చాలా మంది యేసయ్య వస్త్రాన్ని ముట్టుకొని బాగుపడ్డారు. యేసు జెబిచి అనేకరు వ్యాధిகள் యేసయ్య గుణమానాங்க. అనేకులు ముట్టి బాగు చేశారు. యేసుடைய சீஷர்கள் கரத்தை வைத்து అనేకరు சுகமானாங்க. యేసుడి శిష్యులు తొట్టి జపిத்து సుగమానాங்க. యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరినైతే ముట్టుకున్నారో వాళ్ళందరూ విడుదల పొందారు. శిష్యులు ఎన్నెయ్ పూసి సుగమానాங்கன்னு యేసయ్య శిష్యులు నూనె రాసి ప్రార్థన చేస్తే ప్రజలు స్వస్థత పొందారు. పేతురుடைய నిழல்ல சுகம் கிடைத்தது. పేతురు యొక్క నీడ తాకంగానే ప్రజలు స్వస్థత పొందారు. పౌలుடைய కర్చీఫ్ல సుగం கிடைத்தது. పౌలు గారి యొక్క చేతి రుమాలను తాకినప్పుడు స్వస్థత పొందారు. యాకోబు அந்த అభిషేక తైలం పూసిனால் పాపం మన్నికపடும் వ్యాధి మறையும் என்று యాకోబు పత్రికలో నూనె రాసి ప్రార్థన చేస్తే పాపాలు క్షమించబడతాయి, రోగు నుండి విడుదల పొందుతారని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. நான் ஒவ்வொரு முறை இந்தியா வரும் பொழுது, నేను ఒక్కొక్కసారి ఇండియాలో సేవకు వచ్చినప్పుడు குறிப்பிட்ட குடும்பங்கள், కొన్ని ఒక ప్రత్యేకమైన కుటుంబాలు பாஸ்டர்ஸ் இருப்பாங்க. நான் உங்களுக்கு என்ன வேணும்னு கேட்பேன். ఎవరైనా నా దగ్గరికి ప్రార్థన చేయడానికి రమ్మంటే మీకేం కావాలని నేను అడుగుతాను. అనేకர் சொல்ற ஒரே வார்த்தை, చాలా మంది చెప్పే ఒకటే ప్రశ్న, ஐயா ஜெப என்ன கொண்டு வாங்கயானுவாங்க. అయ్యా నాకు ప్రేయర్ ఆయిల్, ప్రార్థన చేసిన కొబ్బరి నూనె తీసుకురండి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ஏன்னா விசுவாசிக்கிறவனுக்கு எல்லாம் கூடும். విశ్వసించే వారికి అన్ని అనుకూలంగా ప్రభు మారుస్తాడు. அந்த எண்ணெய் உங்களை குணமாக்க போறது ఆ கிடையாது. నూనె నిన్ను స్వస్థపరచదు. బైబిల్ சொல்லுது, బైబిల్ చెప్తది విశ్వాసితా నీవు విశ్వసించగలిగితే యేసు உங்களை உயர்த்துகிறார். యేసయ్య మిమ్మును లేవనెత్తుతాడు. యేసు உங்களை எழுப்புகிறார். దేవుడు మిమ్మును లేవనెత్తుతాడు. அதனால நீங்க இயேசுவை நம்புங்க, యేసయ్య నమ్మండి, சுவிசேஷ புத்தகம் அதிகமாக படிங்க, ఎక్కువగా సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతూ ఉండండి. சுவிசேஷ புத்தகம் படிக்கும்போது உங்க நம்பிக்கை அதிகரிக்கும். ఎక్కువగా సువార్త పత్రికలు మనం చదువుతున్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది. యేసు పలదరపట్ట వ్యాధిகளை குணமாக்குகிறார். యేసయ్య పలు విధమైన రోగస్తుల్ని బాగు చేశాడు. ஆனால் ஒரு ரகசியம் என்னவென்றால், రహస్యం ఏంటంటే நம்ம எல்லாரையும் மன்னிக்கணும், మనం అందరినీ క్షమించాలి, எல்லாரையும் ஆசீர்வதிக்கணும். అందరినీ ఆశీర్వదించాలి. యేసు சொன்ன நீங்க மத்தவங்களை மன்னிக்காவிட்டால் உங்கள் பாவங்கள் மன்னிக்கப்படாது. ఇతరులను మీరు మన్నించకపోతే దేవుడు మిమ్మల్ని క్షమించలేడు. என் வாழ்க்கையில கர்த்தர் எனக்கு கொடுத்த ஒரு பெரிய கிருபை, నా లైఫ్ లో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏం తెలుసా? எனக்கு யாரு மேல கோபமே வராது, ఎవరి మీద కోపం రాదండి.
மனக்கசப்பே வராது. ఎవరి మీద నాకు మనసులో చేదు ఉండనే என் மனைவி சொல்லுவாங்க, இவங்க இப்படி உங்களை பத்தி பேசுறாங்கன்னு சொல்லுவாங்க. పాస్టర్ గారు భార్య చెప్తారంట, మీ గురించి పలానా వాళ్ళు ఇలా అంటున్నారు అలా ఉంటున్నారు అని చెప్తా ఉంటారు. உடனே வாமா அவங்களை ஆசீர்வதிப்போம், அவங்களை ஆசீர்வதிச்சு நிம்மதியா தூங்கிடுவா. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు అంటారు, మన ఇద్దరు కలిసి వాళ్ళని ఆశీర్వదిద్దామని చెప్పి ఆశీర్వదించి పడుకుని నిద్రపోతానంట. உங்ககிட்ட யாராவது சொன்னாங்கன்னா, பாருங்க இவ உங்களை பத்தி இப்படி பேசுறான்னு சொன்னாங்கன்னா, మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు ఎవరైనా మీతో చెప్తే, வாங்க அவங்களை பிளஸ் பண்ணணும், பிளஸ் பண்ணிட்டு நீங்க போய் படுத்துறீங்க. మీరు వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోండి. హల్లెలూయా. హల్లెలూయా. உன் விரோதிகளை ஆசீர்வதி என்று இயேசு சொல்லுகிறார். మీ శత్రువుల్ని ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది. யாரையும் சபிக்காதே என்று இயேசு சொல்லுகிறார். ఎవరిని శపించొద్దని ప్రభు చెప్తున్నాడు. ஒரு முறை கர்த்தர் எழுப்பினார். ஒரு முறை దేవుడు ఒకసారి నన్ను నిద్ర లేపారు. நான் ஒரு இடத்துல சுவிசேஷம் சொல்ல போறேன். నేను ఒక చోటుకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. அப்ப ஒரு முகத்தை ஆண்டவர் காட்டுகிறார். దేవుడు నాకు ఒక ముఖాన్ని చూపించారు. அவர் ஒரு சர்ச் பாஸ்டர் தான். அவர் ఆయన ఒక దైవ సేవకుడే. இவன் உன்னை எதிர்த்து ரொம்ப ஜெபிக்கிறான் என்று சொன்னார். నీకు విరుద్ధంగా ఈయన ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడని దేవుడు నాతో చెప్పాడు. ஆண்டவருக்கு நான் என்ன செய்யணும் சுவாமின்னு. అప్పుడు నేను ప్రభు నేను ఏం చేయమంటావు తండ్రి? அவனை நல்ல ஆசீர்வதி. అతన్ని ఆశీర్వదించమని హల్లెలూయా. హల్లెలూయా. இந்த ஜாதி பிசாசு உபவாசத்தினாலும் ஜெபத்தினாலும் ஒழியாது என்று இயேசு சொன்னார். ఈ దురాత్మ వదిలిపోవాలంటే ప్రార్థన ఉపవాసం వలన తప్ప ఇటిది వదిలిపోవట అసాధ్యమని ప్రభు చెప్పాడు. நாம் உபவாசம் எடுக்கும் பொழுது, నేను ఉపవసించి ప్రార్థించేటప్పుడు நம்ம விசுவாசம் மாத்திரம் அதிகரிப்பது கிடையாது, మన విశ్వాసం అభివృద్ధి పొందడమే కాదు, பரிசுத்தமும் அதிகரிக்கும். పరిశుద్ధత కూడా విస్తరిస్తుంది. இயேசு 40 நாள் உபவாசம் எடுத்தார். యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నారు. அப்ப அவர் கண்கள் திறக்கப்பட்டது. యేసయ్య కన్నులు తెరవబడింది. పరిశుద్ధ ఆవియానவர் పురావై పోల வருவதை, పరిశుద్ధాత్ముడు వారి మీద పావురం వలె దిగి వచ్చారు. அந்த புறா அது வந்து 3 அர்த்தம் இருக்கிறது. పావురానికి 3 అర్థాలను మనం చూస్తాం. ஒன்று பரிசுத்தம், ఒకటి పరిశుద్ధాత్మ శక్తి, ரெண்டு ஜென்டல்னஸ், மென்மையான ஒரு குணம், చేదులేని అనుభవం పావురంలో మనం చూస్తాం. 3 தியாகம், పావురంలో త్యాగం కలిగిన స్వభావాన్ని చూస్తాం. ఏర్పాట్ల పాత నిబంధనలో ఏழைகள், పేదవాళ్ళు, திரளான జనங்கள், విస్తారమైన ప్రజలు புறாவை தான் பலியாக చాలా మంది పావురాన్ని దేవుడికి అర్పణగా ఇచ్చేవాళ్ళు. அவங்களுக்கு இந்த ஆட்டுக்கடாலாம் வாங்க பணம் இருக்காது. వాళ్ళకి గొర్రెలు మేకల్ని అర్పించేంత శక్తి ఉండేది కాదు. அப்ப இயேசு தூய்மையானவர், దేవుడు தூய்மையானவர், తగ్గించుకునేవారు. యేసు త్యాగం பண்ண போறார். యేసయ్య త్యాగము గలవారు. நமக்காக அவர் ஜீவனையை கொடுக்க మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినవాడు. அதே வேளையில இயேசு மென்மையானவர். యేసయ్య గొప్పవాడు. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே என்னிடத்துல வாருங்கள், భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్పాడు. என் நுகம் மென்மையாக இருக்கும். My yoke is light. నా కాడి తేలికగా ఉంటదని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. அப்ப நீங்க அப்படி ஜெபிக்கணும். అలా మనం ప్రార్థించాలి. நீங்க உபவாசம் எடுக்கும் பொழுது, మీరు ఉపవసించి ప్రార్థించడం, என் வாழ்க்கையில நான் என்னென்ன மாற்றிக்கொள்ள வேண்டும், దేవా నా లైఫ్ లో నేను ఏమేం మార్చుకోవాలి, அப்ப நீங்க அதை செய்யும் பொழுது பாருங்க ஒரு வல்லமை இறங்கும். అప్పుడు మనం అలా అడిగినప్పుడే దేవుని శక్తి మనలోనికి దిగి அந்த వస్తుంది. வியாதிகள்லாம் மறைந்து போகும். అప్పుడు వ్యాధుల బలం నిర్మూలం అవుతుంది. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்ப நீங்க சொல்லலாம், இயேசுவின் நாமத்துல, యేసు నామములో நீங்க பேசலாம். మీరు మాట్లాడండి. பாருங்க, இயேசு அந்த அத்தி மரத்தை பார்த்து இனிமே நீ கனி கொடுக்காதேன்னு சொல்றாரு. ఆ అంజూరపు చెట్టును చూసి యేసే అంటాడు, ఇక మీద నీ ఫలించకూడదని అన్నారు. அந்த అத்தி மரம் కని கொடுக்கல. అంజూరపు చెట్టు ఫలించలేదు. యేసు அந்த மலையை பார்த்து பேருந்து போன்னு சொல்லி அந்த மலை மறைஞ்சிரும்னு சொல்றாரு. ఒక చెట్టును చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడిపోమని చెప్తే అలాగే వింటదని ప్రభు చెప్పాడు. அப்ப நீங்க சொல்லலாம், இயேசுவின் நாமத்துல, యేసు నామములో మనం మాట్లాడినప్పుడు, படுத்துற ஆவியே, బలహీనపరచు ఆత్మ என்னை விட்டு விலகு, నన్ను విడిచి తొలగిపోమనండి, திரும்பி வராதே, తిరిగి రావద్దని చెప్పండి. இயேசுவின் நாமத்துல. యేసు నామములో நீ ஜெபிக்கும் பொழுது அற்புதம் நடக்கும். మీరు అలా ప్రార్థన చేసి మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతుంది. அவராக இயேசு ஒரு பரலோக குரலை கேட்கிறாரு. యేసయ్య పరలోకపు స్వరాన్ని విన్నారు. எனக்கு பிரியமான மகன், ఈయన నా ప్రియ కుమారుడు. அவர் நீங்க ஜெபிக்கும் போது ஆண்டவர்களோடு பேசுவாரு. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య తండ్రితో మాట్లాడేవారు. உங்களுக்குள்ள உள்ள இந்த பிரியமில்லாத காரியம் என்னன்னு சொல்லுவாரு. మీ జీవితంలో ఆయనకి ఇష్టం లేని కార్యాలేమో అది పరలోకమందున్న దేవుడు చెప్తాడు. அதுக்கு நீங்க கீழ்ப்படிஞ்சாலே போதும். అప్పుడు నీవు ఆయనకి లోబడితే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. இந்தியால ஒரு பெரிய ஊழியக்காரர் எங்க வீட்டுல தங்கி இருந்தாரு. ఈ ఇండియాలో
ఇండియాలో నుండి వచ్చిన ఒక గొప్ప దైవ సేవకుడు మా ఇంట్లో ఉండేవారు. அப்ப அவர் 2 வாரம் பழகுனது அவருக்கு என்ன ரொம்ப பிடிச்சிட்டு 2 వారాలు మా ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి బాగా నచ్చింది అక్కడ విషయాలు. అప్పుడు పాస్టర్ మిల్టన్ అయ్యా நீங்க எப்ப பார்த்தாலும் సంతోషமா சிரிச்சிட்டே இருக்கீங்க. అప్పుడు వాళ్ళని అడిగారు, మిల్టన్ లాజరస్ గారు మీరు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటారు, எனக்கு இந்த சந்தோஷத்தை கொடுங்கன்னு சொன்னார். దయచేసి ఈ సంతోషం నాకు కూడా ఇవ్వండి అని అడిగారు. நான் சொன்னது என்னால உங்களுக்கு கொடுக்க முடியாது. అప్పుడు నేను అన్నాను, ఈ సంతోషం నేను ఎలా ఇవ్వగలుగుతాను? పరిశుద్ధ ఆవిயின் కని, పరిశుద్ధాత్మిక ఫలము, అన్బు, ప్రేమ, సంతోషము, సమాధానము, నీడియ పొరుమై, దయవు, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, సాత్వికము. நீங்க பெரிய பாஸ்டர், మీరు నాకన్నా గొప్ప పాస్టర్ గారు కదా, நீங்க போய் ஆவிட்ட கேளுங்க. ஹல்லேலூயா. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి. பாருங்க, நம்ம என்னதான் பாஸ்டரா இருந்தாலும் మనం ఎంత ప్రేమగా ఉన్నానో యేసు நமக்கு అడిగడి టీచ్ பண்ணுவாரு. యేసు అడిగడి புது புது பாடங்கள் சொல்லி கொடுப்பாரு. యేసయ్య మనకు పలు విధమైన పాఠాలు నేర్పుతూ వస్తారు. బైబిల్ பொறுத்தவரை బైబిల్ తప్ప வாழ்நாள் முழுவதும், జీవితకాలం అంతా நீங்களும் நானும், మీరు నేను, మానవన్, స్టూడెంట్, మనం జీవితకాలం అంతా వాక్యానుసారంగా ఒక విద్యార్థులుగా ఉండాలి. నో గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బైబిల్ స్కూల్. బైబిల్ స్కూల్లో ఏ గ్రాడ్యుయేషన్ లేదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. வாழ்க்கை பூரா படிச்சிட்டு జీవితకాలం అంతా మన స్టూడెంట్సే. பாருங்க, அன்னைக்கு ஏர் இந்தியா ஃளைட்ல வந்தேன். నేను ఏర్ ఇండియా ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో నేను వచ్చాను. அவங்க சொல்றாங்க, వాళ్ళు నాతో అంటారు, వి గాట్ ఎ నైస్ కల్చర్ன்றாங்க. అనౌన్స్ వాళ్ళు మీది నైస్ కల్చర్ అని చెప్తున్నారు. వి వోంట్ సే గుడ్ బై. మీరు గుడ్ బై, அவங்க சொல்றாங்க గుడ్ బై ని சொல்ல மாட்டோம். గుడ్ బై అని వాళ్ళు చెప్పరు. వి విల్ సే సీ యు అగైన్. మరలా ఇంకొకసారి చూద్దాం అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఏం தெரியுமா 7 வருஷம் வரல. ఎందుకు నేను 7 సంవత్సరాలు రాలేదంటే, நீங்களே என்ன பார்த்து గుడ్ బై ని சொல்றீங்க. మీరు నన్ను చూసి గుడ్ బై అని చెప్పినట్టున్నారు, అందుకే నేను రాలేకపోయాను. நீங்க see you again నా அடுத்த வருஷம் வருவேன். మీరు see you అని మరలా మిమ్మల్ని చూడాలని ఉంటే నేను మరలా వచ్చేవాడినేమో. గుడ్ బై ని சொன்னா గుడ్ బై అని చెప్తే నేను మరలా రాలేను కదా. பாருங்க, ఎయిర్ ఇండియా எனக்கு சொல்லி கொடுத்துச்சு. ఎయిర్ ఇండియాలో కదికిட்டேன். ఎయిర్ ఇండియాలో నేను నేర్చుకున్నది ఏంటంటే, వాళ్ళు గుడ్ బై అని చెప్పరు, ఎయిర్ ఇండియా మరలా మిమ్మల్ని చూస్తామని చెప్తారు. సింగపూర్ ఎయిర్లైన్ కూడా నాకు சொல்லி கொடுக்கல. సింగపూర్ ఎయిర్లైన్ లో నాకు చెప్పలేదు, ఎయిర్ ఇండియాలో నేను నేర్చుకున్నాను. ఇండియాలో எவ்வளவு blessing இருக்கு. ఈ భారతదేశంలో ఎంత మంచి ఆశీర్వాదం ఉంది చూడండి. నేను குறிச்சிக்கிட்டேன். ఓ అమ్మా, వెంటనే నేను దాన్ని నేర్చుకున్నాను, అక్కడ రాసుకున్నాను. నేను యూరోప్లో పోతే గుడ్ బై అప్పుడే சொல்லுவோ. యూరోప్ కంట్రీస్ కి నేను వెళ్ళినప్పుడు అందరూ గుడ్ బై అని చెప్తారు. బోన్ వాయేజ్, హ్యాపీ జర్నీ. అనేక ఫ్లైట్ లో నేను ప్రయాణం చేశాను, అక్కడ అంతా గుడ్ బై అనే చెప్తారు. అరే యూగా சொல்றாங்க see you again. కానీ ఇక్కడ మాత్రం see you అంటారు, మరలా మిమ్మల్ని చూస్తాము అంటారు. சொல்லுங்க see you again. చెప్పండి, see you again అని చెప్పండి. ఓకే, అప్ప அடுத்து మరలా మిమ్మల్ని చూస్తామని చెప్పండి. సంతోషమా சொல்ல மாட்டீங்க, హ్యాపీగా చెప్పండి, మేము మరలా మిమ్మల్ని చూస్తామని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. பாருங்க, நான் ஏன் இது சொல்றேன்னா, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, நான் ஒவ்வொரு முறை பைபிள் படிக்கும்போது, నేను ప్రతిసారి బైబిల్ చదువుతున్నప్పుడు, యేసువే నా ఉన్ మానవన్, యేసయ్యా నా ఉన్ మానవన్, నేను నీ బిడ్డను ప్రభువా, నా ఉమ్ముடைய பிள்ளை, నేను నీ బిడ్డను ప్రభువా, என்கிட்ட பேசுங்கன்னு சொல்லுங்க, నాతో మాట్లాడండి అని అడుగుతాను. எனக்கு மாஸ்டர்ஸ் டிகிரிலாம் இருக்கு, నాకు మాస్టర్ డిగ్రీస్ అంతా ఉన్నాయి. వీడెல்லாம் బుక్కా இருக்கு, బైబిల్ బుక్. నా ఇల్లంతా పుస్తకాల గ్రంథాలయం లాగా ఉంటది. ஆனா బైబిల్ படிக்கும்போது ஒரு புக் கூட இருக்காது. నేను బైబిల్ చదివేటప్పుడు ఏ పుస్తకాలు యేసు பேசுவார், యేసయ్య నాతో మాట్లాడారు. நீங்க ஒன்னு யோசிச்சீங்களா? ఒకటి మీరు ఆలోచించారా? మార్క్ అలగా சொல்றாரு, మార్కు అందంగా చెప్తాడు, యేసు పరిశుద్ధ ఆవిனால் నింపబడ్డప్పుడు, యేసు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పిశాసాల్ శోధించబడ 40 నాள் పరిశుద్ధ ఆవియాను కొண்டு పోనారు. పరిశుద్ధాత్మ దేవుడే అపవాది చేత శోధించబడాలని చెప్పి అరణ్యములోకి తీసుకెళ్లారు. ஏன் அப்படி நடந்தது? ఎందుకు అలా వ్రాయబడింది? ఒకటి, పిశాసాల్ యేసువ தொட முடியாது. ఒకటి వాస్తవం అండి, సాతాను యేసు ప్రభుని ఏ మాత్రం ముట్టడానికి వీలు లేనే లేదు. இப்ப யோபுக்கு கூட வியாதி கொடுக்க பிசாசு கர்த்தர்ட்ட பெர்మిషన్ கேட்கணும். యోబుని వ్యాధిగ్రస్తుడిగా చేయడానికి కూడా సాతానుడు దేవుడి దగ్గర అనుమతి తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. அப்ப உங்களை சுத்தி பைபிள் சொல்லுது, ஒரு ஆண்டவர் வேலி போட்டிருக்காரு, మన చుట్టూ దేవుడు ఒక కంచె వేసి కాపాడబోతున్నాడు. உங்களை சுத்தி அக்னி மதில் போட்டிருக்காரு, మన చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఉండబోతుంది. యేసుவின் రక్తం உங்களுக்கு యేసుక్రీస్తు యొక్క రక్తపు
కోటలో మనం ఉన్నాం. இயேசுவின் நாமம் உங்களுக்கு యేసు నామం ఒక బలమైన దుర్గముగా ఉంది. பரிசுத்த ஆவி உங்களுக்கு பாதுகாப்பு. పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడుతాడు. தேவ தூதர்கள் உங்களுக்கு దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు. தேவனுடைய சர்வாயுத ஆயுதம் உங்களுக்கு దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనం ధరించుకున్నాం. రక్షణ తలశీల உங்களுக்கு பாதுகாப்பு. రక్షణ అనే శిరస్త్రాణం మనకున్నది. நீதி என்னும் మార్గకవచం உங்களுக்கு பாதுகாப்பு. నీతి అనే మైమరువును మనం తొడుక్కొని ఉన్నాం. సత్యం என்னும் కచ్చை உங்களுக்கு సత్యం అనే దట్టిని కట్టుకొని ఉన్నాము. సమాధానத்தின் పాదరక్ష உங்களுக்கு பாதுகாப்பு. సమాధానం అనే పాదరక్షములను మనం తొడుక్కొని ఉన్నాం. విశ్వాసத்தின் కేడగం విశ్వాసం అనే డాలును పట్టుకొని ఉన్నాం. ఉపవాస జపం உங்களுக்கு பாதுகாப்பு. ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నాము. அப்ப ஏன் இயேசுவை பிசாசு சோதிக்கும்படி பரிசுத்த ஆவியானவர் கொண்டு போறாரு? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని సాతాను చేత శోధించడానికి కోసం అరణ్యంలోకి తీసుకెళ్లారు? ఎక్కడ கொண்டு போறாரு? ఎందుకు తీసుకెళ్లారు? వనాంతరத்துல. ఎక్కడికి తీసుకెళ్తారు? అరణ్యంలోకి తీసుకెళ్తారు. அங்க போட்டிருக்கு பீஸ்ட், மிருகங்கள் இருக்கிற இடத்துல. క్రూర మృగాలు ఉన్న అడవిలోనికి దేవుడు తీసుకెళ్లారు. ஏனா இதுதான் இயேசுவுக்கு உள்ள பெரிய டெஸ்ட். ఇది యేసు ప్రభుకు ఈ పెద్ద పరీక్ష. அந்த 40 நாள் இயேசு பிசாசை அடிச்சிட்டார்னா, 40 రోజులు సాతాను మీద విజయం సాధిస్తే அப்ப பிசாசுனால வியாதிப்படுங்க எல்லாம் குணமாயிருவாங்க. అప్పుడు వ్యాధిగ్రస్తులందరినీ యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. அப்ப நம்ம தனிப்பட்ட ஜெபத்துல, మన పర్సనల్ ప్రేయర్ లో பிசாசை நம்ம முறியடிக்கணும். మనం వ్యక్తిగత ప్రార్థనలో సాతాన్ని జయించగలిగితే அப்ப நீங்க எங்க போனாலும் பிசாசு தொந்தரவு பண்ண மாட்டான். అప్పుడు ఎక్కడికి వెళ్ళిన అపవాది మనల్ని బాధించలేడు. அப்ப பிசாசுக்கு தெரியும், సాతానుగాడికి తెలుసు, యేసుவோட అనుమతి ఇలామ, యేసయ్య అనుమతి లేకుండా உங்க சரீரத்தை தாக்க முடியாது. నీ శరీరాన్ని ఆయన ముట్టడానికి అవకాశం లేదని తెలుసు. எப்படி தாக்குவான்? ఆయన ఎలా మనల్ని ముడతాడు? కన్ని నిశ్చై, నేత్రాశ, மாம்சத்தின் நிச்சை, శరీరపు ఆశలు, ஜீவனின் பெருமை, జీవపు డంభం. இப்ப உலகம் பூரா பாருங்க, இந்த கண்ணி என்னத்தை பார்த்துது? போன் பார்த்துருக்குது. உலகம் பூரா எல்லாம் இந்த வாலிபலிகளா போனை தான். ప్రపంచమంతా ఈ రోజు సెల్ ఫోన్ లో చూస్తా ఉన్నారు. நான் ட்ரெயின்ல போனா அங்க போனை பார்த்து காதுல போட்டுக்கிட்டு కాదుல என்ன கேக்குது தெரியல. ట్రైన్ లో వెళ్తుంటే అందరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, చేతిలో ఇయర్ ఫోన్ ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు. அது மாதிரி சிரிச்சிட்டு இருக்கீங்க, చూసి నవ్వుకుంటా ఉన్నారు. அந்த காதுல பைத்தியம் పిచ్చోళ్ళేమని అనిపిస్తా ఉంటది. அவருக்கு அந்த கண்ணு பாதிக்கப்பட்டுட்டு, కళ్ళు బాధించబడి ఉంది. எப்படி விஷன் பார்க்க முடியும்? ఎట్లా దర్శనం చూడగలుగుతారు? కాదు కట్టి పోச்சு, చెవులు పాడైపోయింది, అశుద్ధమైతే, చెవులు అపవిత్రమైపోయాయి. எப்படி కర్తరుడి కురల ఎట్లా దేవుని స్వరాన్ని వినగలుగుతాము? 2008 లో యేసుடைய நேரடியான குரலை கேட்டு ஹalleluya, నేను డైరెక్ట్ గా నా కళ్ళార ప్రభుని చూశాను. அப்படியே முகம் குப்புற விழுந்தேன். నేను దేవుని సన్నిధిలో సాగిలపడ్డాను. வித்தியாசமான குரல், ఒక అద్భుతమైన స్వరాన్ని విన్నాను. அது ஒருத்தர் பேசுறாரு, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ஆனா 100,000 people பேசுற மாதிரி இருக்கு. ఆయన ఒక్కరు మాట్లాడుతుంటే వేల కోట్ల మంది ప్రజలు మాట్లాడినట్లు నాకు అనిపించింది. தேவ தூதருடைய குரலை கேட்டிருக்கேன். నేను దేవుని దూతని యొక్క స్వరాన్ని విన్నాను. தேவ தூதர் பேசும் பொழுது, దేవుని దూతలు మాట్లాడేటప్పుడు 10,000 குரல் ஒரு வாய்ஸ்ல பேசும். ఒక 10,000 మెంబర్స్ ఒకేసారి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటది. தீய ஆவிகள் பேசுவதையும் கேட்டிருக்கேன். தீய ஆவிகள், அசுத்த ஆவிகள், దురాత్మలు మాట్లాడేటప్పుడు அது ஒரு குரல் 1000 வாய்ஸ். ఒకరు మాట్లాడితే ఒక 1000 మంది మాట్లాడినట్టు ఉంటది. దేవ దూతర్ ஒரு குரல் 10,000 వాయిస్. దేవదూతలు మాట్లాడితే 10,000 మంది మాట్లాడినట్టు ఉంటది. యేసువిన్ ஒரு குரல் 100,000 వాయిస్. యేసే మాట్లాడితే కోట్ల మంది మాట్లాడినంత గొప్ప స్వరంతో ప్రభు మాట్లాడతాడు. అదే బైబిల్లో దేవదూతల కురల కేటప్పుడు కీల సెత్తు పోయిటారు. అందుకే దేవదూతలు మాట్లాడినప్పుడు బైబిల్ ఉన్న భక్తులు సాగిల పడిపోయారు. நான் அன்னைக்கு செத்து போயிட்டேன்னு தான் நினைச்சேன். నేను కూడా రోజు చనిపోయినేమో అన్నట్లు అనిపించింది నాకు. ஒரு வித்தியாசமான அனுபவம், ఒక వ్యత్యాసమైన అనుభవం అది. యేసు బైబిల్ మూలமா பேசுவாரு. దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు. சொப்பனங்கள் மூலமா பேசுவாரு. కలల ద్వారా మాట్లాడతాడు. దర్శనங்கள் మూలமா, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. దేవదూతరుమా, దేవుని దూతల ద్వారా మాట్లాడతాడు. అభిషేకం పెట్ట ஊழியர்கள் మూలமா, అభిషేకించబడిన సేవకుల ద్వారా మాట్లాడతాడు. పల కోణంలో பேசுவார். పలు విధముగా దేవుడు మాట్లాడతాడు. బిలేయాం ஒரு தீர்க்கதரிசி, அவன் காலத்துல బిలాము అనే ప్రవక్త తన కాలంలో ஒரு కழுదిயை வச்சு அவன்கிட்ட பேசி, దేవుడు ఒక గాడిద ద్వారా ఆయనకి తన మాటను అందించారు. హల్లెలూయా, హల్లెలూయా. எனக்கு యేసునాక ஒரு ஒற்றுமை இருக்கு. எனக்கு యేసునాక ஒரு ஒற்றுமை. నాకు యేసన్న గారికి ఒక ఐక్యత ఉంది. நாங்க ரெண்டு பேரும், నేను దైవజనులు యేసన్న గారు, நான் ஒரு 27 நாட்டுக்கு போயிட்டேன். 27 దేశాలకు నేను వెళ్ళాను. அப்ப ஏசுனா நான் சொல்லுவேன், యేసన్న గారితో చెప్పేవారు, இந்த కழுద యేసు సుమకరనాల ఈ గాడిదనైన నేను యేసు ప్రభును మోయడం వల్ల యేసు ఉలగం పూరా కూட்டி పోరారు. దేవుడు నన్ను ప్రపంచమంతా తీసుకెళ్తున్నారు. యేసన్న అదాన சொன்னாரு. అందుకే యేసన్న గారు అన్నారు, நீரேறும் கழுதையானேன் கல்வாரி தியாகத்தாலே
நீர் என்னை மீட்டதாலே నీరద అశ్వముగా అని యేసన్ గారు అప్పుడు పాట రాశారు. నా యేసు பாட்டு. அல்லேலூயா, హల్లెలూయా. பாருங்க, இதுதான் அபிஷேகம் பெற்றவருடைய நட்பு. ఇది ఒక అభిషేకం పొందిన వారి యొక్క ఐక్యత. எனக்கு தெலுங்கு புரியுது, నాకు తెలుగు అర్థం అవుతుంది, ஆனா பேச கொஞ்சம் కానీ கூச்சப்படுறேன். మాట్లాడడానికి వీలు நீ పడలేదు. காலைல ஆண்டோட நான் சொன்னேன், నేను దేవుని సన్నిధిలో చెప్పాను, பரலோகம் போனப்ப పరలోకానికి వెళ్ళిన తర్వాత எல்லா மொழியிலயும் பேசுவாங்களே, అన్ని భాషల వాళ్ళు ఉంటారు కదా, சொன்னீங்க என்ன தெலுங்கு கோயில்ல போட்டு నన్ను తెలుగు వాళ్ళ మధ్యలో కలిపేయమన్నారంట. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. அப்ப நீங்க எல்லாம் அங்க இருப்பீங்க, అప్పుడు మీరందరూ ఉంటారు, నన్ను తెలుగు వాళ్ళతో కలుపమని అడుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. பாருங்க, நான் சிங்கப்பூர்ல பிறந்து வளர்ந்தவர், నేను సింగపూర్లో పుట్టి పెరిగాను. இங்க வந்து நான் உங்களுக்காக பாரத்தோடு ஜெபிக்கிறேன். కానీ నేను ఎక్కడున్నా మీకోసం భారంతో ప్రార్థన చేస్తాను. நான் சிங்கப்பூர்ல வந்து எனக்காக பாரத்தோடு ஜெபிச்சிருக்கேன். దైవజనులు యేసన్ గారు సింగపూర్ వచ్చినప్పుడు నా కోసం భారంగా ప్రార్థించేవాడు. இந்த மாதிரி அன்பு இயேசு மூலமா தான் வரும். ஹல்லேலூயா. యేసుక్రీస్తు వారి ప్రేమ వల్ల ఈ ఐక్యత వస్తది. ஒருத்தர் ஒருத்தருக்காக ஜெபிங்க, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. காலையில நான் 5 பாஸ்டர்ஸ்க்காக ஜெபிச்சேன். నేను 5 దైవ సేవకుల కోసం ప్రార్థించాను. எல்லாம் லெஃப்ட் ஹேண்ட் எடுங்க, லெஃப்ட் ஹேண்ட் అందరూ లెఫ్ట్ హ్యాండ్ లో ఇలా ఉంచండి, கையை மூடுங்க, ఇలా చేతులు ముడుచుకోండి. இந்த கடைசி ஃபிங்கரை ஓபன் பண்ணுங்க, ఈ చివరి వేళ్ళు చూడండి, க்ளோஸ் பண்ணுங்க, క్లోజ్ చేయండి. 4வது ஃபிங்கர் ஓபன் பண்ணுங்க, 4వ వేళ్ళు పైకి ఎత్తండి, க்ளோஸ் பண்ணுங்க, క్లోజ్ చేయండి. 3rd ஃபிங்கர் మధ్యలో వేళ్ళు క్లోజ్ చేయండి. 2nd ஃபிங்கర్ చూపుడు వేళ్ళు పైకి ఎత్తండి, క్లోజ్ చేయండి. தம் బొటన వేళ్ళు క్లోజ్. எந்த ஃபிங்கர் ரொம்ப వీక్? ఈ 5 వేళ్లలో ఏ వేళ్ళు వీక్ గా ఉంది చెప్పండి చూద్దాం. 4வது ஃபிங்கர் தான் ரொம்ப வீக். ட்ரை பண்ணுங்க. 4వ వేళ్ళు ఉంగరపు వేళ్ళ వీక్ గా ఉంటది. அப்பப்ப ஒரு பாஸ்டர் வீக்கா இருப்பாரு, అప్పుడప్పుడు ఎవరో ఒకరు బలహీనంగా ఉంటారు. ஒரு சிக் வந்துரும், அவனுக்கு சிக் வரலாம், వాళ్ళకి బలహీనతలు రావచ్చు. அப்ப நம்ம சேர்ந்து அவங்களுக்காக ஜெபிக்கணும், మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. பாருங்க, இந்த 5 விரல்ல ஒரு விரல முடுங்க, இந்த தம்ம முடுங்க, మన బొట్టిన వేళ్ళు అలా క్లోజ్ చేయండి. பட்டயத்தை தூக்க முடியுமா? మనం ఏదైనా పట్టుకోగలుగుతాం ఈ 4 వేళ్లతో. இந்த விரல முடுங்க, ఈ వేళ్ళు పట్టండి. பட்டயத்தை தூக்க முடியுமா? ఏమైనా పట్టుకోగలుగుతామా? హల్లెలూయా, హల్లెలూయా. 5 విరలు சேர்ந்தாதான் 5 వేళ్ళు కలిసి ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. పట్టయం. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో మనం నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. பாஸ்டர்ஸ்க்காக ரொம்ப ஜெபிங்க. నేను దైవజనుల కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తాను. பாஸ்டர்ஸ் உங்களுக்காக ஜெபிச்சு அவங்களுக்கு ஜெபிக்க மறந்துடுவாங்க. దైవ సేవకులు ఇతరుల కోసం ప్రార్థించి వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోవడం మర్చిపోతారు. 3-4 முறை ஜெபிக்கிட்டே இருப்பேன். అందుకే నేను ఎప్పుడు దైవ సేవకుల కోసం ప్రార్థిస్తా ఉంటాను. యేసు சொல்றாரு உனக்கு ஜெபின்னு. యేసే అన్నారు నీవు అందరి కోసం ప్రార్థన చేస్తే నీ కోసం నువ్వు ప్రార్థన చేయమని. ఇతర வருஷம் ఫ్లైట్ எடுத்துக்கிறேன், ప్లేన్ல போயிருக்கிறேன், కంటిన్యూస్ గా ఫ్లైట్ లో ప్రయాణం చేస్తాను. நான் என்னைக்குமே பாதுகாப்புக்காக ஜெபிச்சது கிடையாது. ఏ రోజు నన్ను కాపాడమని నేను ప్రార్థన చేసుకోరా. యేసు ఎక్కడ இருக்கிறார்? యేసే నా గుండెలో ఉన్నాడు. என்ன பிரச்சனை? வரும்போது அந்த வண்டி பின்னால டயர் ஃபிளாட். నేను వచ్చేటప్పుడు కార్ పంచర్ అయిపోయింది. அந்த தம்பி கொஞ்சம் ரிப்பேர் பண்ணாரு, వెంటనే స్టెప్నీ టైర్ ఉంటే మార్చేశారు. வண்டி கொஞ்சம் பம்ப் பண்ணிக்கிட்டே போகுது, బండి కొంచెం షేక్ అవుతా ఉంది. వచ్చేటప్పుడు ரொம்ப వైబ్రేషన్, కొంచెం వేగంగా వస్తుండడం వల్ల వైబ్రేషన్ వస్తుంది. அவர் கேட்டாரு, பாஸ்டர் போயிடலாமா? పాస్టర్ గారు పర్వాలేదా, వేగంగా వెళదామని అడిగారు. ఆయన వెళ్ళండి అని చెప్పాను. నేను அப்புறம் வந்து சேர்ந்துட்டோம். నేను వచ్చి నిన్నటి రోజు మీ మధ్యలో చేరుకున్నాను. பாஸ்டர்ஸ்க்காக ரொம்ப ஜெபிங்க. దైవ సేవకుల కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. முதல்ல நீங்க உங்களுக்காக ஜெபிங்க. ముందు మీకోసం ప్రార్థన చేసుకోండి. நீங்க ప్లేన్ல போகும்போது என்ன சொல்றாங்க? ప్లేన్ல போகும்போது మీరు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ குறைஞ்சா, ఒకవేళ ఆక్సిజన్ తగ్గింది అనుకోండి, முதல்ல உங்களுக்கு మాస్క్ போட்டுக்கணும். ఫ్లైట్ లో అంటారు ముందు ఆక్సిజన్ ముందు మీకు ఉంచండి అంటారు. அப்புறம் மத்தவங்களுக்கு మాస్క్, ఆ తర్వాత పక్కన వాళ్ళకి గాని పిల్లలు గాని పెట్టమంటారు. நீங்க மத்தவங்க మాస్క్ போடும்போது நீங்க விழுந்துடுவீங்க. ఒకవేళ ఇతరులకు మీరు మాస్క్ పెట్టే లోపల మీరు పడిపోయే ప్రమాదం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. முதல்ல 1 மணி நேரம் இயேசு சொல்றார், 1 மணி நேரம் ஜெபிங்க, சோதனைகளை ஜெயம் கொள்ள. మీరు రోజుకు 1 గంట సేపు ప్రార్థన చేయండి, అప్పుడు శోధనలు జయిస్తారు. ஒருத்தர் சொன்னார், பாஸ்டர் நான் ஊழியத்துக்கு வர போறேன், నేను సేవకు రావబోతున్నాను అని ఒకడు అన్నాడు. எவ்வளவு நேரம் ஜெபிக்கிறீங்கன்னு சொன்னேன். எவ்வளவு நேரம் ஜெபிக்கிறீங்க? ఎంతసేపు ప్రార్థన చేస్తారని అడిగాను. பாஸ்டர் நான் మార్నింగ్ 1 மணி நேரம் ஜெபிக்கிறேன். నేను మార్నింగ్ 1 గంట సేపు ప్రార్థన చేస్తాను. நான் சொன்ன அந்த 1 மணி நேரம் நீ சோதனை வெல்லதான். ఆ 1 గంట సేపు ప్రార్థన నీ శోధనలు జయించడానికి. கண்ணி நிச்சை, மாம்சத்தின் நிச்சை, ஜீவனின் பெருமை, நீங்க ஜெயக்கொள்ள 1 மணி நேரம். నీ నేత్రాశ, నీ శరీరాశ, నీ జీవపు డబ్బు, నీ శరీరాన్ని జయించడానికి 1 గంట సేపు ప్రార్థన. அதுக்கு மேல போய் ஜெபின்னு சொன்னேன். హల్లెలూయా. అంతకు మించి నువ్వు ప్రార్థన చేస్తేనే సేవ చేస్తావు. நல்லா ஜெபிங்க, మంచిగా ప్రార్థన చేయండి, విశ్వాసத்தோட ஜெபிங்க, విశ్వాసంతో ప్రార్థించండి. యేసు பாருங்க, యేసు சாத்தானால் அடிக்க முடியாது.
యేసుని సాతాను ఏమి చేయలేకపోయాడు. உங்களை அடிக்க முடியாது. మిమ్మల్ని సాతాను ఏమీ చేయలేడు. நீங்க பாவம் செய்தீங்கன்னா, అయితే మీరు పాపం చేస్తే அப்ப சாத்தான உங்களை அடிக்க முடியும். మీరు పాపం చేస్తే సాతానుడు எப்ப உங்களுக்கு ரொம்ப பயம் வரும் பிசாசு கொடுத்து? మీకు ఎప్పుడు సాతాను చూసి ఎక్కువగా భయం వస్తది? பாவம் செய்யும். పాపం చేసినప్పుడు. எப்ப சாத்தானுக்கு ரொம்ப பயம் வரும்? ఎప్పుడు సాతాను చూస్తే మీరు భయపడతారంటే బైబిల్కి కీழ்పడియామ இருக்கு. మీరు వాక్యానికి లోబడనప్పుడు. எப்ப சாத்தானை குறித்து ரொம்ப பயம் வரும்? ఎప్పుడు అపవాదిని చూసి మీరు భయపడతారు? యేసుவை విட்டு దూరமா, యేసయ్యకు మీరు దూరంగా ఉన్నప్పుడు, యేసుவோட ஐக்கியம் கொள்ளும் பொழுது, యేసయ్యతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు, எல்லாரும் மீது అன்பு காட்டும் பொழுது, అన్నిటిని దేవుడు అనుకూలపరుస్తాడు. எல்லாருக்காக ஜெபிக்கும் போது, అందరి కోసం ప్రార్థన చేస్తే அப்ப அந்த பயமே வராது. భయమే మాత్రం ఈ జీవితంలోకి రానేరాదు. ఆమేన్. இப்ப సంగీతం 51 51వ కీర్తన 10-11. 51వ కీర్తన 10-11 వచనాలు. Create in me a clean heart, O God, and renew a steadfast spirit within me. Do not cast me away from your presence, and do not take your Holy Spirit from me. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము అన్నాడు. இந்த வசனத்துல ஒரு இங்கிலீஷ்ல பாட்டு இருக்கு, நான் அதை தமிழ்ல போட்டிருக்கேன். నేను దీంట్లో ఒక శ్రేష్టమైన మాట ఉంది, ఇంగ్లీష్లో దాన్ని నేను తమిళ్లో చెప్తుంటాను అన్నమాట. நீங்க தெலுங்குலயும் போட்டிருக்கேன், మీరు తెలుగులో చెప్పండి అన్నమాట. దావీదు கெஞ்சிறாரு, దేవుని సన్నిధిలో దావీదు పెనుగులాడి ప్రార్థన చేస్తున్నాడు. என் ஹார்ட் சுத்தமா இருக்கணும், దేవా నా హృదయం శుద్ధముగా ఉండాలి, பரிசுத்த ஆவியை விட்டு எடுத்துறாதீங்க, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయ, அந்த அபிஷேகம் குறைய கூடாது, అయ్యా అభిషేకం తగ్గిపోకూడదు, ஆவியை துக்கப்படுத்த கூடாது, అయ్యా నేను నా మీ ఆత్మను దుఃఖపరచకూడదు, ஆவியை அவிழ்த்து போடக்கூடாது, అయ్యా నీ ఆత్మ నేను దుఃఖపరచకూడదు. கெஞ்சிறார், దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. నా ஒவ்வொரு முறை ஜெபிக்கும் போது துதிச்ச பிறகு இந்த பல்லவியை பாடிட்டு தான் நான் ஜெபமே. నేను ఈ పల్లవిని పాడి ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను. எனக்கு தெரிஞ்சு என்ன பாவம் செஞ்சேனே எனக்கு தெரியாது, ఏం పాపం చేశానో నాకు తెలియదు. ஆனா சாமுவேல் தீர்க்கதரிசி சொன்னார், అయితే సమూయేలు ప్రవక్త అంటాడు, மத்தவங்க ஜெபிக்க தவறுவதே பாவம், ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయకపోవడమే పాపం, பூரண அன்பு குறைஞ்சாலே பாவம், ప్రేమ తగ్గిపోతే అది పాపం, பூரண அன்பு எல்லா பயத்தையும் நீக்கும், పరిపూర్ణమైన ప్రేమ భయాలను వెళ్ళగొడుతుంది. ஹல்லேலூயா, హల్లెలూయా. இந்த பாடலை 3 முறை தமிழ்ல பாரு. இந்த பாட்டு தெலுங்குல இருக்கா பாஸ்? இது கிரியேட் இன் மீ a clean heart, oh God. தெலுங்கு நான் தமிழ்ல 3 முறை பாடுறேன், அப்புறம் அந்த டைம்ல நீங்க பாவ அறிக்கை செய்யுங்க. ஹல்லேலூயா. నేను తమిళ్లో పాట పాడుతున్నప్పుడు మీ పాపాలు ఒప్పుకోండి. మీరు யார் யார் உங்களுக்கு தீங்கு செஞ்சாங்களோ எல்லாரையும் பிளెస్ பண்ணுங்க. ఎవరెవరైతే మీ కీడు చేశారో వాళ్ళందరినీ క్షమించి వారిని ఆశీర్వదించండి, మన్నించుங்க, అందరిని క్షమించేసేయండి. యేసుக்கு எவ்வளவு துரோகம் பண்ணாங்க தெரியுமா? యేసయ్యకి ఎంతో మంది ద్రోహం చేశారు. ஒரு சீஷன் கூட அங்க இல்ல, ఒక శిష్యుడు కూడా అక్కడ లేడు, எல்லாரும் ஓடிட்டாங்க, అందరూ పారిపోయారు. கொஞ்சம் பெண்கள் தான் அங்க இருந்தாங்க, కొంతమంది స్త్రీలు ఉన్నారు. சிலுவையில நிர்வாணமா தொங்கினார். యేసయ్య వస్త్రహీనుడిగా శిలువ మీద వేలాడుతున్నాడు. ஒரு கொடூரமான முள்ளினால் செய்த கிரீடத்தை வைத்து இங்கெல்லாம் ரத்தம், తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన తలంతా రక్తముగా మారిపోయింది, முதுகுல வாரடி சதெல்லாம் தொங்குது, ఆయన వీపు ఎరడి దున్నబడింది. యేసు கடைசி 48 மணி நேரம் தூங்கல, యేసుక్రీస్తు వారు కంటి మీద కొనుకు లేదు వారికి, அப்புறம் 24 மணி நேரம் சாப்பிடல, ఆహారం లేదు, ரொம்ப அவமானப்படுத்தினார், చాలా అవమానపరిచారు, ரொம்ப வேதனைப்படுத்தினார், చాలా వేదన పరిచారు. ஆனா இயேசு எல்லாரையும் மன்னிச்சார். యేసయ్య అందరిని మన్నించారు. அதே மாதிரி ஸ்தேஃபானை கல்லால் அடிச்சு கொண்டு స్టెఫన్ని రాళ్ళు రువి చంపారు, அவரை எல்லாரையும் மன்னிச்சார். ఆయన అందరిని క్షమించగలిగాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. இந்த பாடலை நான் 3 முறை தமிழ்ல பாடுறேன், அப்ப நீங்க தயவு செய்து கண்களை மூடி, నేను ఒక పల్లవిని పాడబోతున్నప్పుడు మీరందరూ కళ్ళు మూసుకొని உங்க பாவங்களை அறிக்கை செய்து మీ పాపాలను మీరు ఒప్పుకొని எல்லாரையும் மன்னிங்க, అందరిని క్షమించండి, எல்லாரையும் ஆசீர்வதிங்க, అందరిని ఆశీర్వదించండి. அப்புறம் உங்களுடைய எல்லா வியாதியும் மறையும். అప్పుడే మీలో ఉన్న వ్యాధులన్నీ మిమ్మల్ని విడిచిపోబోతున్నాయి. సంగీతం 103 தாவீது அழகா சொல்றாரு, 103 కీర్తనలో దావీదు ఇలా చెప్తాడు, என் అక్రమங்கள் எல்லாவற்றையும் மன்னித்துட்டு నా దోషములన్నిటిని క్షమించువాడు, என் வியாதிகள் எல்லாவற்றையும் குணமாக்கிட்டார். ஹல்லேலூயா. అన్నిటిని కుదుర్చువాడు. எல்லாம் ஜெபிக்கும்படி எல்லா கண்களை மூடுங்க, అందరూ కళ్ళు మూసుకోండి, మీరు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకోండి.